హాయ్ ఫ్రెండ్స్, యాప్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. ఎన్టీబీసీ మరియు గ్రూప్ డి ఎగ్జామ్కి ప్రిపేర్ స్టూడెంట్స్ కోసం స్పెషల్గా మీకు సంకల్ప్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ సిరీస్లో ప్రతి టాపిక్ మీకు కంప్లీట్ కాన్సెప్ట్తో పాటు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రిక్స్ యూజ్ చేసి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి ఆల్జీబ్రా టాపిక్ అనమాట. ఆల్జీబ్రా టాపిక్లో ఫార్ములాస్ ఎక్కువగా ఉంటాయి. కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఫార్ములాస్ లేకుండా డైరెక్ట్గా ఆప్షన్ ద్వారా చేసే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే కొన్ని మనం వాల్యూ పుట్టింగ్ మెథడ్లో కూడా మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. అన్ని ట్రిక్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ప్రాబ్లం మీరు సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ టాపిక్లో మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే, ఆల్జీబ్రాలో మనకు ఎక్కువ ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ అనేవి మనం బాగా ప్రాక్టీస్ చేయాలి. అయితే మీరు చేయాల్సిన వాళ్ళు ఒకటే, మన యూట్యూబ్ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో కంప్లీట్గా రైల్వే ఎగ్జామ్కి ప్రిపరేషన్కి కావాల్సిన కంటెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే రైల్వే ఎగ్జామ్కి సంబంధించిన అప్డేట్స్ కూడా మీకు ఇన్ టైంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చూడండి, మొత్తం లాంగ్ వీడియోస్ అనమాట. ఇప్పుడు చూడండి, గ్రూప్ డి సంబంధించిన డేటా ఇన్వెస్టిగేషన్ టాపిక్ అయిపోయింది. మెన్సురేషన్ 3D 1 వీడియోలో, అలాగే 2D 1 వీడియోలో, నెక్స్ట్ అలాగే జామెట్రీ 1 వీడియోలో. సో మొత్తం దాదాపు అన్ని టాపిక్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకు కావాల్సిన కంటెంట్ ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేసి పెట్టాను. జస్ట్ మీరు ఇట్లా చేసుకోండి. సంకల్ప్ సిరీస్లో సంబంధించిన మ్యాథ్స్ టాపిక్స్ మీకు ఈ ప్లేలిస్ట్లో ఉన్నాయి. అలాగే రీజనింగ్ టాపిక్స్ వచ్చేసి ఈ ప్లేలిస్ట్లో ఉన్నాయి. మనకు 2024, 2025లో జరిగిన క్వశ్చన్స్ మొత్తం ఈ ప్లేలిస్ట్లో ఉన్నాయి. కొన్ని ఫిక్స్డ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో మళ్ళీ రిపీట్ అవుతాయి తప్పకుండా. ఆ క్వశ్చన్స్ మీకు మ్యాథ్స్ బూస్టర్ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దయచేసి మీరు అన్ని వీడియోస్ యూటిలైజ్ చేసుకోండి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, టు ద పాయింట్ కంటెంట్ ఉంటుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో ఆ ప్రొసీజర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. అయితే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసే ముందు మనకేం తెలియాలి, కొన్ని ఫార్ములాస్ తెలియాలి. ఫస్ట్ ఆ ఫార్ములాస్ ఏంటో 1 by 1 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏమవుతుంది, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab అవుతుంది. సెకండ్ వచ్చేసి a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా వచ్చేసి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab అవుతుంది. ఈ రెండింటిని కంబైన్ చేస్తే థర్డ్ ఫార్ములా అవుతుంది అనమాట. ఏంటిది, a ప్లస్ b హోల్ స్క్వేర్ ప్లస్ a మైనస్ b హోల్ స్క్వేర్. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకేమొస్తుంది, ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఈ రెండు యాడ్ చేస్తే మనకేమొస్తుంది, 2 ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఈ ప్లస్ 2ab మైనస్ 2ab క్యాన్సిల్ అవుతుంది. 2a స్క్వేర్స్ వస్తాయి, 2b స్క్వేర్స్ వస్తాయి. అలాగే మనం ఫోర్త్ ఫార్ములా వచ్చేసి, ఇప్పుడు మనం ప్లస్ చేసాం కదా, నెక్స్ట్ మైనస్ చేద్దాం. a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ b హోల్ స్క్వేర్. ఇక్కడ మనకి వాల్యూ అవుతుంది డైరెక్ట్గా 4 into ab అవుతుంది. ఈ ఫార్ములాస్ అనేవి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ ఫార్ములాస్ కానీ తెలిసి మనం డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అంతేగాని ఫార్ములా తెలియకపోతే మాత్రం క్యాలిక్యులేషన్ ఎక్కువ అవుతుంది. అలాగే ఇప్పుడు మనం స్క్వేర్స్ గురించి డిస్కస్ చేస్తాం కాబట్టి ఫిఫ్త్ పాయింట్ ఒకసారి మనం క్యూబ్స్ గురించి చూద్దాం. a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములా ఏమవుతుంది, a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ b అవుతుంది. a ప్లస్ కాబట్టి మొత్తం ఫార్ములా మొత్తం ప్లస్ అవుతాయి. అలాగే మనకు a మైనస్ b హోల్ క్యూబ్ అయితే, a మైనస్ b హోల్ క్యూబ్ అయితే a క్యూబ్ మైనస్ b క్యూబ్ మైనస్ 3ab ఇంటూ a మైనస్ b అవుతుంది. సో ఇక్కడ కూడా ఏంటిది, ఇది మైనస్ కాబట్టి ప్రతి చోట మనకు మైనస్ వచ్చింది. ఇప్పుడు ఇంకోసారి ఏం చేద్దాం, మనం ఈ రెండు ఈక్వేషన్స్ని కంబైన్ చేద్దాం. ఓకే, ఫార్ములా 5 ఫార్ములా 6 కానీ మనం కంబైన్ చేస్తే ఫార్ములా 7 వస్తుంది. అదేంటిది, a ప్లస్ b హోల్ క్యూబ్ ప్లస్ a మైనస్ b హోల్ క్యూబ్. ఫార్ములా ఏమవుతుంది మనకు, 2 ఆఫ్ a క్యూబ్ ప్లస్ 3ab స్క్వేర్ అవుతుంది. డైరెక్ట్ ఫార్ములా రాయాలన్నమాట. 2 ఆఫ్ a క్యూబ్ ప్లస్ 3ab స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు మనం ప్లస్ రాసాం కదా మధ్యలో, ఈసారి ఏం రాద్దాం, మనం మైనస్ రాద్దాం. a ప్లస్ b హోల్ క్యూబ్ మైనస్ ఆఫ్ a మైనస్ b
హోల్ క్యూబ్ ఏమవుతుంది 2 ఆఫ్ ఈసారి బి అవుతుంది బి క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి అవుతుంది అనమాట. ఈ ఫార్ములాస్ కూడా ఏంటంటే మనం డైరెక్ట్గా ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవాలి. ఈ గుర్తుపెట్టుకుంటే మనం ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకో ఫార్ములా వచ్చేసి క్యూబ్కు సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మనకి ఎన్ని ఫార్ములాస్ అయిపోయినాయి 8 ఫార్ములాస్ అయిపోయింది. ఫార్ములా నెంబర్ 9 చూడండి. ఏమవుతుంది మనకు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా ఏమవుతుంది ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. సో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా ఏంటిది ఏ ప్లస్ బి ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. అలాగే మనకు ఫార్ములా నెంబర్ 10 ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఏమవుతుంది మనకు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఈ రెండు ఫార్ములాస్ మనం ఎగ్జామ్లో ఎక్కువ యూజ్ చేస్తారు. ఇవి గుర్తుపెట్టుకోండి. ఫార్ములా నెంబర్ 9 అలాగే ఫార్ములా నెంబర్ 10 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఫార్ములా నెంబర్ 11 వచ్చేసి ఇప్పుడు 3 వేరియబుల్స్ అనమాట ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్. ఆ ఫార్ములా ఏమవుతుంది మనకు అన్ని ఫార్ములాస్ ఒకేసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రిమైనింగ్ క్వశ్చన్స్ మొత్తం చూద్దాం. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2 ఆఫ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ అవుతుంది. సో ఇది కంప్లీట్గా మనకు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సి ఫార్ములా అనమాట. నెక్స్ట్ ఫార్ములా నెంబర్ 12 ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఎగ్జామ్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ ఫార్ములా నెంబర్ 12 మీదే ఉంటాయి అనమాట. ఏంటిది అది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకు ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ ఒకేసారి కావాలి మైనస్ ఆఫ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. మనం ఫార్ములా అనేది ఇలా రాయొచ్చు. లేదనుకోండి ఇదే ఫార్ములాని ఎలా రాయొచ్చు మనం ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ హాఫ్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్. సో ఇదే ఫార్ములా మనం ఇలా కూడా రాయొచ్చు. నెక్స్ట్ ఇంకో విధంగా ఎలా రాయొచ్చు మనం ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ హాఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ 3 ఆఫ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ అవుతుంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటిది ఇక్కడ మనం ఆల్రెడీ రాసాం కదా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బీసీ ప్లస్ సిఏ మైనస్ 3లో నుంచి 2 తీసేస్తే మైనసే కదా. సో మైనస్ ఆఫ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ అవుతుంది. ఓకే, సో ఇది ఇంకో పాయింట్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 13 దీని యొక్క అప్లికేషన్ అనేది మనకు ఎక్కువ యూజ్ చేస్తాము. సేమ్ ఇదే ప్రాపర్టీ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc అవుతుంది. ఇప్పుడు ఒకటి ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు, అలాగే సెకండ్ పాయింట్ అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి అయినప్పుడు కూడా మనకు అవుతుంది. అలాగే థర్డ్ పాయింట్ వచ్చేసి మనకు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ అయినప్పుడు ఈ మూడు కండిషన్స్లో మనకు ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc అవుతుంది. లేదు దీన్ని మనం ఇటు తీసుకొచ్చామనుకో ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 0 అవుతుంది. సో ఇవి మెయిన్ ఫార్ములాస్ అనమాట. ఎగ్జామ్లో ఈ ఫార్ములా బేస్ మీదే మనకు చాలా క్వశ్చన్స్ అడిగాడు. ఈ ఫార్ములాస్ తీసుకొని మనం ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇంకొక ఫార్ములా వచ్చేసి జనరల్గా మనం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏం రాస్తాం ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాస్తారు. అలాగే ఏ పవర్ 4 మైనస్ బి పవర్ 4 అన్నారు అనుకో, అప్పుడు ఏం చేయాలి సేమ్ ఇలాగే ఫస్ట్ ప్లస్లో రాయండి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. నెక్స్ట్ ఏమవుతుంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా, ఏ స్క్వేర్ బి స్క్వేర్ మళ్ళీ ఏం రాయొచ్చు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా రాయొచ్చు. ఒకవేళ ఏ పవర్ 8 మైనస్ బి పవర్ 8 అనుకో ఏం రాయొచ్చు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కదా, అంటే ఏ పవర్ 4 ప్లస్
బీ పవర్ 4గా రాయొచ్చు. నెక్స్ట్ ఏమవుతుంది ఏ పవర్ 4 మైనస్ బీ పవర్ 4 కదా, అంటే ఈ మొత్తం రాయొచ్చు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఇవి మెయిన్ ఫార్ములాస్. ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములాస్ మీద ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఇంకా ఫార్ములాస్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ ఫార్ములాస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏమన్నాడు ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఇచ్చాడు. ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఫార్ములా ఏంటిది మనకు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బీ స్క్వేర్. మీరు ఫార్ములా రాయకూడదు, మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. ఇక్కడ పాయింట్ చూడండి, ఇదేంటిది 5.5, ఇది హోల్ స్క్వేర్, ఇది ఏ స్క్వేర్, ఇదేమో 4 స్క్వేర్, నెక్స్ట్ ఏబి అనమాట. అంటే ఇది న్యూమినేటర్ డినామినేటర్ క్యాన్సిల్ అవుతుంది, మనకేం మిగులుతుంది ఏ మైనస్ బి మిగులుతుంది. ఏ వాల్యూ ఎంత 5.5, అలాగే బి వాల్యూ ఎంత -4, దట్ ఈజ్ ఈక్వల్ టు 1.5 అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇది మనకు ఫార్ములా తెలిస్తే ప్రాబ్లం ఈజీ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ సేమ్ ఇదే కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమన్నాడు ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc. అలా కనబట్టలేదు, మనం 3abc మల్టిప్లై చేసి ఇది వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ ఏమన్నాడు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబీలో ఉందో లేదో చూడండి. మైనస్ ఏబి 15 ఎంత 300, ఓకే, మైనస్ బీసీ అంటే ఇది ఎంత అవుతుంది 500 ఉంది. సిఏ ఇది కనబడుతుంది. అంటే ఇక్కడ మనం ఏం రాయొచ్చు, ఇక్కడ డైరెక్ట్ ఫార్ములా ఏంటంటే ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc కదా. సో డినామినేటర్ మనకి ఏమి ఇచ్చాడు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ అవుతుంది. సో దీని ఫార్ములా డైరెక్ట్గా ఏంది ఆల్రెడీ మీకు చెప్పా కదా, ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఇదే మొత్తం న్యూమరేటర్లోకి వస్తుంది ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఫార్ములా ఏమవుతుంది ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ. డినామినేటర్ యాసిస్ మొత్తం అదే కదా ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ. ఇది క్యాన్సిల్ అవుతుంది, ఏం మిగులుతుంది ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే 15 ప్లస్ 20 ప్లస్ 25 ఎంత అవుతుంది, ఇది 40 ప్లస్ 20 ఎంత 60. నేను ఈ మొత్తం రాశాను, అది మనం ఫార్ములా అనేది మైండ్లో ఉంటే ఇది ఏ క్యూబ్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc అయితే ఫార్ములా ఏమవుతుంది ఏ ప్లస్ బి ఇంటూ కింద ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ. న్యూమినేటర్ డినామినేటర్లో ఉంది కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా మనకేం మిగులుతుంది ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంటుంది, అది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడు 3.7 హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ 3.7 హోల్ స్క్వేర్ ఇంటూ 0.7 ప్లస్ 3 ఇంటూ 3.7 ఇంటూ 0.7 హోల్ స్క్వేర్ మైనస్ 0.7 హోల్ క్యూబ్ అన్నాడు. ఈ ఫార్ములా ఏంటిది ఏ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3a బి స్క్వేర్ మైనస్ బీ క్యూబ్. ఏం ఫార్ములా ఇది ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఇది. ఓకే, ఏ మైనస్ బి ఎంత 3.7 మైనస్ 0.7 హోల్ క్యూబ్ ఎంత అవుతుంది 3 క్యూబ్ అవుతుంది. 3 క్యూబ్ అంటే 27. ఇది ఓవరాల్ క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఈ మొత్తం నేను ఫార్ములా రాసా కానీ తక్కువ నాకు తెలిసిపోయింది ఏ మైనస్ బి హోల్ క్యూబ్ అని. 3.7కి 0.7 ఎంత 3 క్యూబ్ అంటే ఎంత 27, డైరెక్ట్ రాసేయచ్చు. నెక్స్ట్ వన్ ఏమన్నాడు ఇఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 11 xy ప్లస్ వైజెడ్ ప్లస్ జెడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 42 అయితే ఫైండ్ ది వాల్యూ ఆఫ్ అది అన్నాడు. మనకు ఆల్రెడీ మీకు ఫార్ములా చెప్పే కదా ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఫార్ములా ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2 ఆఫ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఎంత 11 కదా, 11 స్క్వేర్ అంటే ఎంత 121. ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి, దీన్ని ఏ అనుకోండి. నెక్స్ట్ ప్లస్ 2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఎంత ఇచ్చాడు మనకు 42 ఇచ్చాడు. ఏ ఈజ్ ఈక్వల్ టు 121 మైనస్ 84. 11లో నుంచి 4 పోతే ఎంత 7, అలాగే 11లో నుంచి 8 పోతే ఎంత వస్తుంది 3, 37. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. లేదు మీరు యూనిట్ ప్లేస్ కాన్సెప్ట్ అప్లై చేసి కూడా ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ అన్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, ఇది ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫార్మెట్లో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బై 2 ఆఫ్ 7.8 కదా. సో మనకు 7.8 అనేది ఎలా వస్తుంది తర్వాత చూద్దాం. ఇప్పుడు మనం ఏం రాయొచ్చు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బీగా రాయొచ్చు కదా, అంటే 9.8 ప్లస్
5.8 అలాగే 9.8 మైనస్ 5.8 బై 2 ఇంటూ 7.8. ఇది మనం యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 15.6 అవుతుంది. ఇది మనం మల్టిప్లై చేసినా సరే 216 ఇది కూడా 15.6, ఈ రెండు క్యాన్సిల్ అవుతుంది. 9.8 మైనస్ 5.8 ఎంత అవుతుంది? 4 అవుతుంది. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. 9 నుంచి 5 పోతే ఎంత? 4. నెక్స్ట్ వన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్. ఇది డైరెక్ట్ ఫార్ములా బేస్ అనమాట. a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఫార్ములా ఏమవుతుంది? 4ab కదా. 4 ఇది a అనుకోండి, ఇది b అనుకోండి. 4ab బై డినామినేటర్లో ఉంది 2ab ఉంది. ఎన్నిసార్లు పోతుంది? 2 టైమ్స్ పోతుంది. ఆన్సర్ వచ్చేసి 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్, ఈ వాల్యూ ఇచ్చాడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది మనకు? 4ab అవుతుంది. డినామినేటర్లో ఓన్లీ ab మాత్రమే ఇచ్చాడు, క్యాన్సిలేషన్ అవుతుంది. ఆన్సర్ ఎంత అవుతుంది? 4. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, కంప్లీట్ ఫార్ములా బేస్ మీద అనమాట. a క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ బి రావాలి. సో a ప్లస్ బి ఎంత? 0.98 ఇంటూ 0.02 1 కదా. సో 1 కరెక్ట్ సరిపోయింది. ఇది ఏం ఫార్ములా? ఇది a ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా. a వాల్యూ ఎంత? 0.98 ప్లస్ b వాల్యూ ఎంత? 0.02 హోల్ క్యూబ్ మైనస్ 1. 0.98కి 0.02 యాడ్ చేసి ఎంత అవుతుంది? 1 క్యూబ్ కదా. 1 క్యూబ్ అంటే 1, 1 మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మనకు ఈ క్వశ్చన్ ఫార్మెట్ చూడగానే ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ అవుతుందో మనకు తెలియాలి. చూడండి ఇక్కడ ఏముంది? ఇక్కడ a ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే మన ఫార్ములా ఏం రాయొచ్చు? 2 ఆఫ్ a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. డినామినేట్లో ఉంది a స్క్వేర్ ప్లస్ బి స్క్వేరే కదా. a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, అంతేగాని ఈ వాల్యూస్ మొత్తం క్యాలిక్యులేషన్ చేయకూడదు. ఈ రెండు క్యాన్సిల్ అవుతుంది. ఆన్సర్ అవుతుంది 2. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఫార్ములా తెలిస్తే ప్రాబ్లం అనేది జస్ట్ ఫింగర్ టిప్స్లో చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఈ క్వశ్చన్ కూడా చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్, ఇక చూడండి a క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఫార్మెట్లో ఉంది కదా. ఇక్కడ మనకు a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే, a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే రిజల్ట్ ఏమవుతుంది? 3abc అవుతుంది, అంతే కదా. ఇక్కడ మనం యాడ్ చేస్తే చూడండి, ప్లస్ 4x స్క్వేర్ ఉంది, ఇక్కడ మైనస్ 4x స్క్వేర్ ఉంది, క్యాన్సిల్. మైనస్ 9y స్క్వేర్ ఉంది, ఇక్కడ ప్లస్ 9y స్క్వేర్, క్యాన్సిల్. ఈ రెండు క్యాన్సిల్. ఓకే, సో మనకు సమ్ a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0 అయితే మనం రాయొచ్చు 3 ఆఫ్ abc కదా. ఇది a అవుతుంది, ఇది b అవుతుంది, ఇది c అవుతుంది. ఓకే, 3 ఆఫ్ 4x స్క్వేర్ మైనస్ 9y స్క్వేర్ ఆఫ్, యాక్చువల్లీ ఇది రాయాల్సి వస్తుంది, జస్ట్ మనం మైండ్ క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఇది కూడా 9y స్క్వేర్ మైనస్ 49z అలాగే 49z స్క్వేర్ మైనస్ 4x స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, a క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఫార్మాట్లో ఉంది కదా. ఇక్కడ మనం సమ్ చేసి 0 వస్తుంది. ప్లస్ 2x మైనస్ 2x మైనస్ 3y ప్లస్ 3y. ఇక్కడ కూడా 3abc కదా, హోల్ డివైడెడ్ బై 3. ఏ వాల్యూ ఎంత ఉంది? 2x మైనస్ 3y ఇంటూ 3y మైనస్ 7z ఇంటూ 7z మైనస్ 2x. ఇక్కడ మనకు 3 క్యాన్సిల్ అవుతుంది, అంటే మనకు కాన్స్టెంట్ వాల్యూ ఏమి రాదు. సో ఆప్షన్ బి, ఆప్షన్ సి క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మెట్లో ఉంది కదా. 2x హోల్ స్క్వేర్ 3y హోల్ స్క్వేర్ అంటే 2x. ఇక్కడ మనం ఏం రాయొచ్చు? ఈ ఒక్క పాయింట్ని బేస్ చేసుకొని ఇక్కడ 2x హోల్ స్క్వేర్ మైనస్ 3y హోల్ స్క్వేర్ కదా. a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి అంటే 2x ప్లస్ 3y. ఏం రాయొచ్చు? 2x ప్లస్ 3y ఇంటూ 2x మైనస్ 3y. ఇదే కదా మనం రాసేది. మనం డినామినేటర్లో చూస్తే మైనస్ వాల్యూస్ ఉన్నాయి, ఈ మైనస్ వాల్యూస్ మొత్తం క్యాన్సిల్ అవుతాయి, మనకు ప్లస్ వాల్యూస్ వస్తాయి. ఏమొస్తాయి? 2x ప్లస్ 3y ఏమొస్తుంది? 2x ప్లస్ 3y ఎక్కడ ఉంది? 2x ప్లస్ 3, అన్ని ప్లస్లే వస్తాయి. 3y ప్లస్ 7z ప్లస్ 2x. యాక్చువల్లీ ఇక్కడ నేను రాశాను, బట్ మన ఫార్ములా మైండ్లో ఉంటే మైండ్ క్యాలిక్యులేషన్ చేయొచ్చు. 3abc 3 క్యాన్సిల్ అవుతుంది. ఇది a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మెట్లో ఉంది. a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి, ఇది a మైనస్ బి ఉంది కదా, అంటే మనకు న్యూమినేటర్లో మిగిలేదు ఇది a ప్లస్ బి అనమాట. ఇక్కడ b ప్లస్ సి మిగులుతుంది, ఇక్కడ c ప్లస్ a, మొత్తం ప్లస్లే ఉంటాయి, అంతే.
నెక్స్ట్ వన్ చూడండి, ఇఫ్ పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ 13 అన్నాడు, పీక్యూ ప్లస్ క్యూఆర్ ప్లస్ ఆర్పీ ఈజ్ ఈక్వల్ 30 అన్నాడు. అలాగే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పీక్యూ ప్లస్ క్యూక్యూ ప్లస్ ఆర్ క్యూబ్ మైనస్ 3pqr. దీన్ని మనం రెండు వేస్లో చేయొచ్చు, ఫార్ములా ద్వారా చేయొచ్చు, ఫార్ములా లేకుండా కూడా చేయొచ్చు. మనకు దీనికి ఫార్ములా మనకి ఏమవుతుంది, a ప్లస్ బి ప్లస్ క్యూ ఇంటూ పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ఇంటూ ఏం రాయొచ్చు మనం, పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ మైనస్ ఆఫ్ పీక్యూ ప్లస్ క్యూఆర్ ప్లస్ ఆర్ పీ కదా. సో ఇది ఫార్ములా అనమాట. అయితే ఇక్కడ మనకి ఏం తెలుసు, పీక్యూఆర్ వాల్యూ తెలుసు, అలాగే పీక్యూ ప్లస్ క్యూఆర్ ప్లస్ ఆర్పీ వాల్యూ తెలుసు. మనం ఏం కనుక్కోవాలి, పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ వాల్యూ కనుక్కోవాలి. దీనికి మళ్ళీ సపరేట్ ఫార్ములా ఏంటిది, అది పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ హోల్ స్క్వేర్. ఆ ఫార్ములా ఏమవుతుంది, పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ప్లస్ 2 ఆఫ్ పీక్యూ ప్లస్ క్యూఆర్ ప్లస్ ఆర్ పీ కదా. పీ ప్లస్ క్యూ హాల్ స్క్వేర్ ఎంత ఉంది, 13 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది, ఇది 13 స్క్వేర్ అంటే 169. మనం ఈ వాల్యూ కనుక్కోవాలి, ఇది ఎక్స్ అనుకోండి, ప్లస్ 2 ఆఫ్ పీక్యూ ప్లస్ క్యూఆర్ ప్లస్ ఆర్పీ వాల్యూ ఎంత ఉంది, ఇంటూ 30 ఉంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 169 మైనస్ 60 దట్ ఈజ్ ఈక్వల్ టు 109. సో ఈ వాల్యూ మనకు తెలిసింది. ఇక్కడ వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేస్తే పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ వాల్యూ ఎంత 13, అలాగే పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది 109 మైనస్ పీక్యూ ప్లస్ క్యూఆర్ ప్లస్ ఆర్పీ వాల్యూ ఎంత 30. 109లో నుంచి 30 తీసేస్తే ఎంత వస్తుంది మనకు, 79 ఇంటూ 13, 13 9 117, 13 ఏళ్ళు ఎంత 91 అంటే 2 10, 1027. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇలా చేయొచ్చు, లేదు మనం వాల్యూ పుట్టింగ్ మెథడ్లో కూడా చేయొచ్చు. వాల్యూ పుట్టింగ్ మెథడ్లో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఆర్ వాల్యూ 0 అనుకున్నాను అనుకో, ఆర్ వాల్యూ 0 అనుకుంటే పీ ప్లస్ క్యూ ఎంత అవుతుంది 13 అవుతుంది. ఇక్కడ కూడా ఆర్ వాల్యూ 0 అనుకుంటే ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది, పీ ఇంటూ క్యూ ఎంత అవుతుంది 30 అవుతుంది. ఇప్పుడు మనం ఏ వాల్యూ తీసుకుంటే ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది తీసుకుంటే మనం ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నేను సమ్ చేసి 13 రావాలి, మల్టిప్లై చేస్తే 30 రావాలి. ఏం తీసుకుందాం మనం, 10 3 తీసుకోండి, 10 ప్లస్ 3 ఎంత 13, 10 3 ఎంత 30, సాటిస్ఫై అయిపోయింది. ఆర్ వాల్యూ ఏం తీసుకున్నాం మనం 0 కదా, మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది. అంటే మనం ఏం కనుక్కోవాలి, పీ క్యూబ్ ప్లస్ క్యూ క్యూబ్ కనుక్కోవాలి. పీ క్యూబ్ అంటే 10 క్యూబ్ ప్లస్ క్యూ క్యూబ్ అంటే 3 క్యూబ్, 1000 ప్లస్ 27, 1027. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఇలా మీరు వాల్యూ పుట్టింగ్ మెథడ్లో కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, ఇఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 56 ఇచ్చాడు, అలాగే అండ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 496 ఇచ్చాడు. ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఏ అండ్ బి. ఇక్కడ మనకు ఆల్రెడీ ఫార్ములా ఉంది. ఫార్ములా ఏంటిది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. మనకు ఏబి కావాలి కాబట్టి మైనస్ తీసుకోండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏమవుతుంది, 4 ఆఫ్ ఏబి అవుతుంది. ఏ ప్లస్ బి వాల్యూ ఎంత 56 హోల్ స్క్వేర్. మనకేం కావాలి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకు, మైనస్ 496 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఏబి. ఇప్పుడు మనకేం కావాలి, 56 హోల్ స్క్వేర్ కావాలి. 56 హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుంది, 50 కంటే ఎంత ఎక్కువ ఉంది, 6 ఎక్కువ ఉంది కాబట్టి ప్లస్ 6 స్క్వేర్ అంటే ఎంత 36. 56 ప్లస్ 6 ప్లస్ ఉంటే యాడ్ చేయాలి, మైనస్ ఉంటే సపరేట్ చేయాలి. ఇది మనం స్క్వేర్స్ ఫైండ్ చేసే ప్రాసెస్. ఇది ఎంత అవుతుంది మనకు 62 అవుతుంది. మనం 100తో డివైడ్ చేస్తే బై 2 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత 31. 3136లో నుంచి 496 తీసేయాలి. 0 4 10లో నుంచి 6 పోతే ఎంత వస్తుంది, 10లో నుంచి 4 పోతే 6, అలాగే 2640 ఈజ్ ఈక్వల్ టు 4AB వచ్చింది. మనం 4తో క్యాన్సిల్ చేస్తే 4 6 24, ఇంకా 2 ఉంది, 4 6 24 0, 660. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. సో ఇలా మనం ఫార్ములా తెలిస్తేనే మనం క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఫార్ములా లేదనుకోండి ప్రాబ్లం అనేది ఇంకా మనం చేయలేమన్నమాట. అందుకని మీకు స్టార్టింగ్లోనే అన్ని ఫార్ములాస్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు 1-2 సార్లు కొంచెం ఆ ఫార్ములాస్ అనేది ప్రాక్టీస్ చేస్తే ఆల్జీబ్రాలో వచ్చిన క్వశ్చన్స్ ఇంకా మిస్ చేయరనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి,
ఇఫ్ 3x మైనస్ 2y ఈజ్ ఈక్వల్ 10 అయితే xy ఈజ్ ఈక్వల్ 11 అన్నాడు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 27x³ మైనస్ 8y³ అంటే మనకు a మైనస్ b హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటిది? a³ మైనస్ b³ మైనస్ 3ab ఇంటూ a మైనస్ b కదా. సేమ్ ఇక్కడ ఇదే చూసుకోండి. 3x మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 10 ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని హోల్ క్యూబ్ చేస్తే దీన్ని క్యూబ్ చేయండి, ఇక్కడ కూడా క్యూబ్ చేస్తే 3x హోల్ క్యూబ్ మైనస్ 2y హోల్ క్యూబ్ మైనస్ 3ab 3 ఇంటూ 3x ఇంటూ 2y ఇంటూ a మైనస్ b. సో 3x మైనస్ 2y వాల్యూ ఎంత? 10 కదా. 10 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1000 అవుతుంది. మనం అనుకోవాల్సిన ఈ పార్టీ కాబట్టి దీన్ని ఏమనుకోండి, మైనస్ 3 3 9 9 2 18 180 ఉంది కదా. 180 ఇంటూ ఎక్స్ ఇంటూ వై వాల్యూ ఎంత ఇచ్చాడు? ఎక్స్ ఇంటూ వై వాల్యూ 11 ఇచ్చాడు. దట్ ఈజ్ ఈక్వల్ టు 1000 అవుతుంది. సో ఏ వాల్యూ ఎంత అవుతుంది మనకు? 1000 ప్లస్ 18ని 11తో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది? 198 ఇది కానీ మనం యాడ్ చేస్తే 2980 ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇక్కడ మనం ఫార్ములా అప్రోచ్ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్, ఇఫ్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 48 ab ఈజ్ ఈక్వల్ టు 56 ఫైండ్ ది వాల్యూ ఆఫ్ a³ ప్లస్ b³ సేమ్ ఇదే ఫార్ములా కదా. a³ ప్లస్ b³ ఫార్ములా ఏమవుతుంది? a ప్లస్ b ఇంటూ a² ప్లస్ b² మైనస్ ab అవుతుంది. సో దీన్ని మనం ఇంకో విధంగా ఎలా రాయొచ్చు? a ప్లస్ b ఇంటూ a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 3ab రాయొచ్చు. ఎందుకని? నాకు ఇక్కడ a ప్లస్ బి వాల్యూ తెలుసు, ab వాల్యూ తెలుసు కాబట్టి మీరు ఇలా కన్వర్ట్ చేస్తే ప్రాబ్లం ఈజీ అవుతుంది. a ప్లస్ బి వాల్యూ ఎంత? 48 ఇంటూ a ప్లస్ బి అంటే మళ్ళీ 48 హోల్ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ ab ఎంత? 56. ఇక్కడ మనకు క్యాలిక్యులేషన్ అనేది ఎక్కువ అవుతుంది. ఇక్కడ నేను 48 అంటే దేని యొక్క మల్టిపుల్? ఇది 8తో డివైడ్ అవుతుంది. 8 యొక్క డివిజిబుల్ రూల్ చెక్ చేద్దాం, ఎందుకంటే మొత్తం క్యాలిక్యులేషన్ చేయడం కష్టం కాబట్టి. 8 యొక్క డివిజిబుల్ రూల్ ఏంటంటే థర్డ్ డిజిట్ ఈ ట్రిక్ తెలియాలి. ఈవెన్ నెంబర్ అయితేనేమో లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 8తో డివైడ్ అవ్వాలి. ఒకవేళ ఆడ్ అయితేనేమో లాస్ట్ 2 డిజిట్స్కి ఏం చేయాలి? 4 యాడ్ చేస్తే ఆ నెంబర్ 8తో డివైడ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, అసలు ఇది ఆడ్ నెంబర్, మనం ఈవెన్ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఈవెన్ నెంబర్ వస్తుంది, ఇది కాదు. నెక్స్ట్ ఇది థర్డ్ డిజిట్ ఏంటిది? ఈవెన్ నెంబర్ కదా. నేను ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంటే ఈ 58 ఎగ్జాక్ట్గా 7తో డివైడ్ అవ్వాలి, 8తో డివైడ్ అవ్వాలి, డివైడ్ అవ్వట్లేదు. అలాగే ఇది ఈవెన్ నెంబర్, ఇది ఆడ్ నెంబర్, 5 ఆడ్ నెంబర్ కదా. ఆడ్ నెంబర్ ఉంటే లాస్ట్ 2 నెంబర్స్ ప్లస్ 4 యాడ్ చేయండి. 28 ప్లస్ 4 ఎంత? 32. ఇది 8తో డివైడ్ అవుతుంది, ఇది ఆన్సర్ కావచ్చు. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, సేమ్ ఇదే ఉంది కదా. ఇక్కడ 5 ఉంది, 5ని నేను ఆడ్ నెంబర్ ప్లస్ 4 చేస్తాను అంటే మనకు ఆప్షన్ సి కావచ్చు, డి కావచ్చు. అంటే మనం కంప్లీట్ క్యాలిక్యులేషన్ చేయాల్సిందే. 48 స్క్వేర్ ఎంత అవుతుంది? 48 అంటే 50కి ఎంత తక్కువ ఉంది? 2 తక్కువ కాబట్టి -2. 2 స్క్వేర్ ఎంత అవుతుంది? 4. 48లో నుంచి 2 పోతే ఎంత వస్తుంది? 46 బై 2 చేయాలి అంటే ఎంత? 23. ఎంత? 2304 మైనస్ 3 6 18 3 5 15 1 ఎంత? 16. 168 తీసేయాలి, 168 అంతే కదా. 158 168. 14 నుంచి 8 పోతే ఎంత వస్తుంది? 6 అవుతుంది. 9 నుంచి 6 పోతే ఎంత? 3. అలాగే 2లో నుంచి 1 పోతే ఎంత వస్తుంది? 1 2. మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. 2136 ఇంటూ 48. ఇక్కడ మనకు వేరే కాన్సెప్ట్ అప్లై చేద్దామనో లేదు. 8 48, 8 3 24 28, అలాగే 8 1 8 1 10, 8 2 16 1 17, 4తో మల్టిప్లై చేస్తే 4 6 24, అలాగే 4 3 12 14, 4 1 4 1 5, 4 2 ఎంత? 8. సో 8 అవుతుంది. 12 5 మళ్ళీ 12 10 102528. 102528 అంటే ఎంత? ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. సో ఈ క్వశ్చన్ మాత్రం క్యాలిక్యులేషన్ ఎక్కువ పట్టింది. అంటే మనం ఏం చేయాలి? ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వస్తే మనం స్టార్టింగ్లో ఆ క్వశ్చన్ స్కిప్ చేయాలి, అంతేగాని
చేసుకుంటూ వెళ్ళకూడదు. చేసుకుంటూ వెళ్తే చూసారు కదా ఎంత క్యాలిక్యులేషన్ ఉందో, మనకు తెలియకుండా క్యాలిక్యులేషన్ ఉంటుంది. అంటే మనం క్వశ్చన్ చూడగానే ఏమనిపిస్తుంది, ఓకే ఇది చేయొచ్చు, ఇది ఈజీగానే ఉన్నట్టు అనిపిస్తుంది. వన్స్ మనం చేయడం స్టార్ట్ చేస్తే క్యాలిక్యులేషన్ ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ వన్ ఏమన్నాడు, a మైనస్ బి హోల్ క్యూబ్ ప్లస్ b మైనస్ సి హోల్ క్యూబ్ ప్లస్ c మైనస్ a హోల్ క్యూబ్. ఇందాక ఏం చెప్పాను నేను, a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ ఈజ్వల్ ఏమవుతుంది 3abc అవుతుంది. ఇప్పుడు a ప్లస్ b ప్లస్ c ఈజ్వల్ ఎంత 0. ఇప్పుడు మొత్తం యాడ్ చేస్తే ఏమవుతుంది, ప్లస్ a మైనస్ b ప్లస్ b మైనస్ c మైనస్ c 0 అవుతుంది కదా. అంటే మనకేం మిగులుతుంది 3abc మిగులుతుంది. డినామినేటర్ కూడా ఏముంది 3abc ఉంది. అంటే a మైనస్ బిని ఏమనుకున్నాను, b మైనస్ సిని b అనుకున్నాను, c మైనస్ a అని c అనుకున్నా. క్యాన్సిల్ అవుతుంది. ఎంత మిగిలింది 1 మిగిలింది. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఆ ప్రాపర్టీ తెలిస్తే ఈజీ. నెక్స్ట్ వన్, ఇఫ్ a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ 16, ab ప్లస్ bc ప్లస్ ca ఈజ్ ఈక్వల్ టు 78 ఉన్నారు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ మైనస్ 3abc. సో ఇదే మోడల్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఈ క్వశ్చన్ నాకు చేసి మీ ఓన్గా మీరు సాల్వ్ చేసి కామెంట్లో నాకు తెలియచేయండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సేమ్ యాజ్ ఈజ్ ఇదే క్వశ్చన్ కదా. సో ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 9 అన్నాడు. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 29. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ మైనస్ 3abc. అంటే ఫస్ట్ మనకు ab ప్లస్ bc ప్లస్ ca వాల్యూ కనుక్కోవాలి కాబట్టి a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్. ఇంతే కదా, ఎంత ఇచ్చాడు 29 ప్లస్ 2 ఆఫ్ ab ప్లస్ bc ప్లస్ ca. a ప్లస్ b ప్లస్ c వాల్యూ ఎంత 9 కదా, 9 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది 81 మైనస్ 29 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఆఫ్ ఇది x అనుకోండి, మొత్తం రాసే బదులు ఇది x అనుకోండి. 11 నుంచి 9 పోతే ఎంత 2, అలాగే 7 నుంచి 2 పోతే ఎంత వస్తుంది 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 2x. క్యాన్సిలేషన్ చేసి 26. ఇప్పుడు మనం ఈ ఫార్ములా రాయండి, a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ మైనస్ 3abc కూడా ఏమవుతుంది a ప్లస్ b ప్లస్ c ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ ఆఫ్ ab ప్లస్ bc ప్లస్ ca. ఓకే, ఇక్కడ a ప్లస్ b ప్లస్ c వాల్యూ ఎంత ఉంది 9 ఉంది. అలాగే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ వాల్యూ ఎంత 29 మైనస్ ab ప్లస్ bc ప్లస్ ca వాల్యూ ఎంత 26. డిఫరెన్స్ ఎంత ఉంది 3 ఉంది. 3 9 ఎంత 27. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఇదే మోడల్ క్వశ్చన్స్ ఒక 2-3 చేశారనుకోండి, మీకు క్వశ్చన్ చూడగానే ఏం ఫైండ్ అవుట్ చేయాలో ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఇఫ్ x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ 9, x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 41, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x క్యూబ్ ప్లస్ వై క్యూబ్. ఈ క్వశ్చన్ మీరు ఫార్ములా ద్వారా చేయొచ్చు, లేకపోతే వాల్యూ పుట్టింగ్ మెథడ్లో కూడా చేయొచ్చు. ఏంది, మనం సమ్ చేస్తేనేమో 9 రాయాలి, స్క్వేర్ చేస్తేనేమో ఎంత రావాలి మనకు 41 రావాలి. అంటే మనం సమ్ ఇది 5 ఇది 4 తీసుకుందాము. నేను 5 స్క్వేర్ అంటే ఎంత 25, వై స్క్వేర్ అంటే ఎంత 4 స్క్వేర్ అంటే ఎంత 16, అంటే ఎంత అవుతుంది 41. సాటిస్ఫై అయింది కదా. అంటే మనం 5 క్యూబ్ ప్లస్ 4 క్యూబ్ తీసుకోవాలి. 5 క్యూబ్ ఎంత 125, 4 క్యూబ్ ఎంత 64, 189. ఆప్షన్ ఈజ్ కరెక్ట్. మీరు ఫార్ములా ద్వారా కూడా చేయొచ్చు. నెక్స్ట్ వన్, సో దీంతో ఆ బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ఒక 1 టైప్ ఆఫ్ ఫార్ములాస్ అయిపోయినాయి. నెక్స్ట్ టైప్ ఏమన్నాడు, ఇఫ్ x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ 3 అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తే ఎలా సాల్వ్ చేయాలి. ఇక్కడ కూడా మనకి ఏంటంటే కొన్ని బేసిక్ ఫార్ములాస్ ఉన్నాయి. సో ఒక్కొక్క ఫార్ములాస్ మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు a అయితే x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది a స్క్వేర్ మైనస్ 2 అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, మనం మొత్తం క్యాలిక్యులేషన్ చేయకూడదు. a స్క్వేర్ మైనస్ 2 అవుతుంది. అలాగే మనకు సెకండ్ వచ్చేసి మొత్తం ఒకసారి చూద్దాం. x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు a అయితే x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది a స్క్వేర్ మైనస్ 2 అయింది. అలాగే x క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది a క్యూబ్ మైనస్ 3a అవుతుంది. ఓకే, నెక్స్ట్ x పవర్ 5 ప్లస్ 1/x పవర్ 5 కనుక్కోవాలనుకో ఏం చేయాలి, ఈ రెండు తీసుకోవాలి మనం. x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ తీసుకోవాలి. అలాగే x క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ చేయాలి. ఇందులో నుంచి మైనస్ x ప్లస్ 1/x తీసుకోవాలి. ఓకే, x స్క్వేర్ అయిపోయింది, x క్యూబ్ అయిపోయింది, x పవర్ 5 అయిపోయింది. ఒకవేళ మనం x పవర్ 4 కనుక్కోవాలనుకోండి,
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాయింట్ మనకి ఎలా ఇస్తా అంటే ఎక్స్ ప్లస్ 1/x² x² ప్లస్ 1/x², x⁴ ప్లస్ 1/x⁴, x⁴8 ప్లస్ 1/x⁴, ఇలా సీక్వెన్స్ ఉందనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది p ఉంటే ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది, p² - 2 అవుతుంది. ఒకవేళ ఇదే p అనుకోండి, ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, p² - 2 అవుతుంది. ఒకవేళ ఇదే p అనుకోండి, ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, p² - 2 అవుతుంది. ఈ స్ట్రక్చర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి మనకు x ప్లస్ 1/x = a అయితే ఇంకా x⁴ మీరు ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ అలాగే మనకు ఇంకోటి ఏమన్నాడు, x - 1/x = a అయితే ఏం కావాలి మనకు, x² ప్లస్ 1/x² ఏమవుతుంది, a² ప్లస్ 2 ప్లస్ 2 అవుతుంది. అదే మనకు x³ - 1/x³ అంటే ఏమవుతుంది, a³ ప్లస్ 3a అవుతుంది. అలాగే నెక్స్ట్ పాయింట్ దీని యొక్క కాంబినేషన్ అనమాట. మనకు x² అయిపోయింది, అలాగే x³ కూడా అయిపోయింది. ఇంకా మనం ఏం కనుక్కోవాలి, x⁴ మైనస్ y⁴ ఏంటిది, x⁴ మైనస్ 1/x⁴ కనుక్కోవాలి. సో దీనికి మనం ఏం చేయాల్సి వస్తుంది, ఫస్ట్ x² ప్లస్ 1/x² కనుక్కోవాలి. అలాగే నెక్స్ట్ x³ మైనస్ 1/x³ కనుక్కోవాలి. ఇందులోంచి మనం ఏం చేయాలి, x మైనస్ 1/xని తీసేయాలి. ఇది ఒక టైప్ ఆఫ్ ఫార్ములాస్ అనమాట. నెక్స్ట్ మేజర్ ఫార్ములా వచ్చేసి ఒకవేళ ఎగ్జామ్లో అడిగితే మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి అడగొచ్చు. అదేంటిది, x ప్లస్ 1/x = 2 అయితే x⁴n ప్లస్ 1/x⁴n ఇది కూడా ఎంత అవుతుంది, 2a అవుతుంది. గుర్తుపెట్టుకోండి. మనం ఏం చేయొచ్చు, పుట్ x = 1 తీసుకోవచ్చు, వాల్యూ పుట్టింగ్ మెథడ్లో తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ x ప్లస్ 1/x = a అయితే మనం ఏం కనుక్కోవాలి, x మైనస్ 1/x జస్ట్ సైనే మారింది. ఏం చేయాలి, దీనికి √ ఇప్పుడు a తీసుకున్నాం కదా, a² - 4 అవుతుంది. ఈ ఫార్ములా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మనకు x మైనస్ 1/x = a అయితే x ప్లస్ 1/x ఏమవుతుంది, √ a² ప్లస్ 4 అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంటేనేమో ఇక్కడ కూడా మైనస్, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ కూడా ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. ఇవి బేసిక్ ఫార్ములాస్ అనమాట. ఈ ఫార్ములాస్ అనేది మనం ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనం ఒకసారి ఆ క్వశ్చన్స్ చూసి సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకు, x ప్లస్ 1/x = 3 అయితే x² ప్లస్ 1/x² ఏమవుతుంది మనకు, 3² - 2 అవుతుంది. 9 - 2 ఎంత, 7 ఈజ్ అవర్ ఆన్సర్. చాలా ఈజీ క్వశ్చన్స్ అనమాట. అవే క్వశ్చన్స్ కొంచెం డిఫరెంట్ ఫార్మాట్లో అడుగుతాడు. x² - 4x + 1 = 0 అయితే మీరు ఏం చేస్తాడు, డివైడ్ విత్ ఎక్స్తో డివైడ్ చేయండి. ఇప్పుడు నేను దీన్ని మనం ఎక్స్తో డివైడ్ చేస్తే ఏమవుతుంది, x - 4 + 1/x = 0 అవుతుంది. ఇప్పుడు మనకు x + 1/x = ఫార్మాట్ ఏమైంది, 4 కదా. ఏం కనుక్కోవాలి, x² + 1/x² కనుక్కోవాలి. అంటే 4² - 2 16 - 2 ఎంత అవుతుంది, 14 అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇఫ్ a - 1/a = 7 అయితే a² + 1/a² కదా, అంటే 7² + 2 అవుతుంది. 49 + 2 ఎంత అవుతుంది, 51. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. మనం ఫార్ములా తెలియాలి, ఫార్ములా తెలిస్తే ఈజీ. నెక్స్ట్ వన్ ఏమన్నాడు, a - 1/a ఇచ్చాడు, a⁴ + 1/a⁴. ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. చూడండి, ఫస్ట్ మనం a - 1/a నుంచి a² + b² కనుక్కోవాలి. a² + 1/a² అంటే ఏమవుతుంది, 6². ఇది మైనస్ కాబట్టి రైట్ సైడ్కి వస్తే +2 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత, 36 + 2 ఎంత, 38. ఓకే, మీకు ఇందాక పాయింట్ ఒకటి చెప్పాను, ఏంటిది, ఫర్ ఎగ్జాంపుల్ a² + 1/a² = p అయితే a⁴ 1/a⁴ ఏమవుతుంది, p² - 2a అవుతుంది. రైట్, ఇప్పుడు దీన్ని మనం స్క్వేర్ చేసామనుకో, a⁴ + 1/a⁴ ఏమవుతుంది, 38² - 2 అవుతుంది. ఇక్కడ మనకు యూనిట్ ప్లేస్ వాల్యూ చూడండి, కంపల్సరీగా పెద్ద నెంబరే వస్తుంది. అంటే ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ సి కూడా కాదు. యూనిట్ ప్లేస్ వాల్యూ చూడండి, 8 ఎంత, 64. 4 - 2 ఎంత అవుతుంది, 2 అవుతుంది.
2 అంటే ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. మీరు ఆప్షన్ యూజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి, అంతేగాని 38 ఇంటూ 38 మల్టిప్లై చేసి అంత చేయాల్సిన పని లేదు. అందుకని మనకు ఎగ్జామ్లో ఆప్షన్స్ అనేవి మనం ఎంత యూటిలైజ్ చేసుకుంటే అంత మంచిది. నెక్స్ట్ వన్ ఏమిచ్చాడు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √3 + √2 అయితే x² + 1/x². ఇక్కడ పాయింట్ మీరు జాగ్రత్తగా చూడండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √3 + √2 అయితే మనకు ఆటోమేటిక్గా 1/x ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, జస్ట్ సైన్ మారుతుంది, √3 - √2 అవుతుంది. ఎందుకు అవుతుంది, ఈ రెండింటిని మనం √3² ఎంత అవుతుంది, 3 అవుతుంది, √2² ఎంత 2 అవుతుంది, డిఫరెన్స్ ఎంత 1 అవుతుంది. మనకు డిఫరెన్స్ 1 వస్తే జస్ట్ సైన్ మార్చొచ్చు. మనకు x² + 1/x² కావాలి కదా, ఈ రెండింటిని యాడ్ చేద్దాం, అంటే x + 1/x. ఈ రెండింటిని యాడ్ చేసి ఏమవుతుంది, -√2 + √2 క్యాన్సిల్ అవుతుంది, ఏం మిగులుతుంది 2 √3 మిగులుతుంది. ఇప్పుడు మనకేం కావాలి, x² + 1/x² అంటే 2√3² -2 అవుతుంది కదా. 4 3 ఎంత 12 - 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 10. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు డిఫరెన్స్ 1 ఉంటే డైరెక్ట్గా ఏమవుతుంది, ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. నెక్స్ట్ వన్, x + 1/x ఈజ్ ఈక్వల్ టు √29 అయితే x - 1/x ఏమవుతుంది, ఇందాకే చెప్పాను ఫార్ములా. x + 1/x ఈజ్ ఈక్వల్ టు a అయితే x - 1/x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, √a². ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -4 అవుతుంది, అదే ఫార్ములా. ఓకే, ఇక్కడ మనం ఏం రాయొచ్చు, ఏ ప్లేస్లో √29 ఉంది కదా, √29² -4 √2. ఈ రూట్కి ఈ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, 29 - 4 ఎంత √25 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ఈజ్ ఆన్సర్. ఇక్కడ మన క్వశ్చన్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేయొచ్చు, అందుకని మీకు 1-2 సార్లు ఫార్ములాస్ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వన్ ఏమన్నాడు, x + 1/x ఈజ్ ఈక్వల్ టు 42 అయితే x³ + 1/x³ కనుక్కోవాలి. ఫార్ములా ఏంటిది, x + 1/x ఈజ్ ఈక్వల్ టు a అయితే x³ + 1/x³ అవుతుంది, a³ - 3a కదా. ఏ వాల్యూ ఎంత ఉంది, 42 హోల్ క్యూబ్ -3 ఇంటూ a అంటే ఎంత 42. ఇక్కడ మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేస్తే మొత్తం క్యాలిక్యులేషన్ చేయాల్సిన పని లేదు. ఆప్షన్స్లో యూనిట్ ప్లేస్ వాల్యూ మొత్తం డిఫరెంట్గా ఉన్నాయి. 2³ ఎంత అవుతుంది, 8 అవుతుంది, -3 ఎంత 6, 8లో 6 పోతే ఎంత 2 ఎక్కడ ఉంది, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. అంతేగాని యాక్చువల్ క్యాలిక్యులేషన్ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ వన్, a + 1/a ఈజ్ ఈక్వల్ టు -6 ఇచ్చాడు, a³ + 1/a³ కనుక్కోవాలి. ఓకే, అంటే a³ + 1/a³ అవుతుంది, ఇక్కడ p³ -3a కదా, -6 హోల్ క్యూబ్ -3 ఇంటూ a అంటే -6, -2 1 6, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది, 3 ఎంత 18. ఇక్కడ కూడా ఆన్సర్ మైనస్లో వస్తుంది, ఇది రాదు, ప్లస్లో రాదు. నెక్స్ట్ 216 కంటే తక్కువ రావాలి, 198. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నేను మైనస్ చేయలేదు, ఆప్షన్ అబ్జర్వేషన్ చేశాను. నెక్స్ట్ వన్, a + 1/a ఈజ్ ఈక్వల్ టు 5 అయితే a³ + 1/a³ అంటే 5³ - 3 ఇంటూ 5, 125 కంటే తక్కువ ఉండాలి, ఇది రాదు, ఇది రాదు. 125 - 15 దట్ ఈజ్ ఈక్వల్ టు 110. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, దాన్ని మనం మన ఫార్మాట్లో మనం కన్వర్ట్ చేయాలి. ఎక్స్తో డివైడ్ చేస్తే x² - 2x + 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్తో డివైడ్ చేస్తే ఏమవుతుంది, ఇది ఎక్స్తో డివైడ్ చేస్తే x - 2 + 1/x ఈజ్ ఈక్వల్ టు 0 కదా. అప్పుడు x + 1/x ఈజ్ ఈక్వల్ ఎంత, రైట్ సైడ్కి వెళ్తే 2 అవుతుంది. మనం ఏం కనుక్కోవాలి, x³ - 1/x³ వాల్యూ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మీకు ఏం చెప్పాను, x + 1/x³ ఈజ్ ఈక్వల్ 2 అయితే x వాల్యూ ఈజ్ ఈక్వల్ ఏం తీసుకోవాలి, 1 తీసుకోండి. ఇలాగే చేయండి. ఇక్కడ ఇటువంటి క్వశ్చన్స్ కూడా మీరు ఫార్ములా అప్లై చేయొద్దు. సో 1³ అంటే 1 - 1 1 - 1 ఎంత 0. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, x + 1/x ఈజ్ ఈక్వల్ 3 అన్నాడు. ఏం కనుక్కోవాలి, x³ + 1/x³ అంటే 3³ - 3a 3 ఇంటూ 3 బై x² + 1/x² అంటే 3² - 2
ఓకే, 3 క్యూబ్ అంటే ఎంత 27 మైనస్ 9 బై 9 మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 18/7. 18/7 ఎక్కడ ఉంది? ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఏ స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 7 ఇచ్చాడు. ఏ క్యూబ్ ప్లస్ 1/a క్యూబ్, ఇది రివర్స్ యాక్షన్ అనమాట. ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. ఇది ఎలా ఇచ్చాడు చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 7. ఏం కనుక్కోవాలి? ఏ క్యూబ్ ప్లస్ 1/a క్యూబ్ కనుక్కోవాలి. అంటే మనం ఏం కనుక్కోవాలి? ఫస్ట్ a ప్లస్ 1/a కనుక్కోవాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ +2 చేయండి, ఇక్కడ +2 చేయండి. అంటే ఇదేమవుతుంది? a ప్లస్ 1/a హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 9 అవుతుంది. a ప్లస్ 1/a ఈజ్ ఈక్వల్ టు ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే 3 అవుతుంది. a క్యూబ్ ప్లస్ 1/a క్యూబ్ అంటే ఏం కనుక్కోవాలి? 3 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 3 ఏ కదా. ఏ అంటే ఎంత? 3. 27 మైనస్ 9 దట్ ఈజ్ ఈక్వల్ టు 18. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, సేమ్ a ప్లస్ 1/a ఈజ్ ఈక్వల్ టు 8 అయితే a క్యూబ్ ప్లస్ 1/a క్యూబ్ ఏమవుతుంది? 8 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 8. 512 కంటే తక్కువ ఉండాలి. ఇది రాదు, ఇది రాదు. 512 మైనస్ 24, 2 zeros అయితే రావు కదా. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఎంత అవుతుంది చెప్పండి? 8 అవుతుంది. 10 నుంచి 2 పోతే ఎంత అవుతుంది? 8 అవుతుంది. 488. ఆప్షన్. నెక్స్ట్, a ప్లస్ 1/a ఈజ్ ఈక్వల్ టు -3 అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a పవర్ 6 ప్లస్ 1/a పవర్ 6. సో a పవర్ 6 ప్లస్ 1/a పవర్ 6 కనుక్కోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి? a క్యూబ్ ప్లస్ 1/a క్యూబ్ కనుక్కోండి. ఏమవుతుంది? -3 హోల్ క్యూబ్ ప్లస్ గా రైట్ సైడ్కి వస్తే -3 ఇంటూ a -3 -27 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 9 దట్ ఈజ్ ఈక్వల్ టు -18 అయింది. మనకి a పవర్ 6 కావాలి కాబట్టి ఒకసారి స్క్వేర్ చేయండి. a క్యూబ్ ప్లస్ 1/a క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు -18 కదా. దీన్ని మనం స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? a పవర్ 6 ప్లస్ 1/a పవర్ 6 స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? జస్ట్ మనం a స్క్వేర్ -2a కదా, అంటే -18 స్క్వేర్ -2 అవుతుంది. 18 స్క్వేర్ అంటే ఎంత? 324 - 2 322. 322 ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. కంప్లీట్లీ ఫార్ములాస్ అనమాట. నెక్స్ట్ వన్, x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ 2 అయితే x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజీ క్వశ్చనే కదా. దేని దాన్ని డివైడ్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ మనం x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 2 కదా. x ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 1. ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేస్తే ఇందాక పాయింట్ చెప్పాను నేను, x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 2 అయితే x పవర్ n ప్లస్ 1/x పవర్ n కూడా ఏమవుతుంది? 2a అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారనమాట. దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేయాలి. ఇది మనం సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? 2x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6x స్క్వేర్ మైనస్ 24 ప్లస్ 18. 2x స్క్వేర్ ప్లస్ 6x స్క్వేర్ ఎంత? 8x స్క్వేర్. తర్వాత -5x. 24 నుంచి 18 పోతే ఎంత వస్తుంది? -6. మొత్తం మైనస్లో ఉండాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది ఒక్కటే ఉంది. 8x స్క్వేర్ -5x -6. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ ఇవి కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. 4x క్యూబ్ -2x స్క్వేర్ ప్లస్ 5x -8 ఈజ్ డివైడెడ్ బై 2. ఎగ్జాక్ట్ డివైడ్ అవుతుంది. అంటే x -2 ఈజ్ కూడా ఏమవుతుంది? 0. x ఈజ్ కూడా ఏమవుతుంది? 2. x వాల్యూ మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. రిమైండర్ ఏమొస్తుందో మనం చూడాలి. ఈ వాల్యూ మనం ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వాల్యూ వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. 4 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత? 2 కదా. 2 క్యూబ్ అంటే 8 మైనస్ 2 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 5 ఇంటూ ఎక్స్ అంటే 2 -8. 32 - 8 ప్లస్ 10 - 8. 42 మైనస్ ఇది 42 - 16 ఎంత వస్తుంది మనకు? 6. 26. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇక్కడ కూడా ఏమి ఇచ్చాడు? ఇది కూడా ఈజీ క్వశ్చనే. కంప్లీట్లీ డివిజిబుల్ బై x - 1 దెన్ వాల్యూ ఆఫ్ a అన్నాడు. x - 1 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 0 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 1. x వాల్యూ ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయాలి. 3 ఇంటూ x అంటే 1 కదా. 1 ప్లస్ a ఇంటూ 1 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. 3 1 3 ప్లస్ 7 ఎంత? 10 కదా. a ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. a ఈజ్ ఈక్వల్ టు -10. ఆప్షన్
సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇది కూడా ఏమవుతుంది, కంప్లీట్గా డివైడ్ అవుతుంది. అంటే ఎక్స్ ఈజ్ కూడా ఏం రాయొచ్చు మనం, 8 రాయొచ్చు. 3 ఇంటూ 8 స్క్వేర్ అంటే ఎంత, 64 ప్లస్ ఏ ఇంటూ 8 మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, మనం మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 3 8 3 4 12 3 6 18 1 192 ప్లస్ 8a మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. 192లో నుంచి 12 పోతే ఎంత వస్తుంది, 180 మైనస్ 8a అనుకోండి. క్యాన్సిలేషన్ చేస్తే 8 3 పోదు, 8 2 ఎంత 16 పోతే 2 ఉంది, 2 మళ్ళీ 8 2 16 4 ఉంది, 0.5 మైనస్ 22.5. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఓకే, సో ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే. 3 ఇంటూ 64 8 మైనస్ 12 4.192 8a. 192లో నుంచి 12 పోతే ఎంత వస్తుంది, 180. 4 2 తీసుకోండి, లేకపోతే 4 4 16 2 4 5 25 45/2 అంటే 22.5. నెక్స్ట్ వన్, ఈ క్వశ్చన్ కొంచెం క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు టైప్లో మనకు 1 ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, ఇక్కడ 2 ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు, దట్ 2 రిమైండర్ కూడా ఇచ్చాడు అనమాట. ఇక్కడ చూడండి ఏమన్నాడు, 2x² + ax + 2b ఈజ్ when divided by x minus 1 leaves remainder 16. ఇక్కడేమో రిమైండర్ మనం కనుక్కోవాలి కాబట్టి ఈక్వల్ టు 0 తీసుకున్నాము. ఇక్కడ ఏంది, రిమైండర్ 16 వస్తుందంట. x - 1 అంటే x ఈక్వల్ ఏమవుతుంది, 1. ఈ 1 వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ x² అంటే 1 కదా, ప్లస్ a ఇంటూ 1 ప్లస్ 2b. రిమైండర్ ఏమి లేకపోతే ఈజ్ ఈక్వల్ టు 0 రాసాము. రిమైండర్ ఎంత వచ్చింది, 16 కాబట్టి 16 రాయండి. సో ఇక్కడ ఏమవుతుంది మనకు, a ప్లస్ 2b ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ 2 రైట్ సైడ్ పోతే 14. ఇది ఒక ఈక్వేషన్. అలాగే ఇంకొక ఈక్వేషన్ ఇచ్చాడు, x² + bx + 2a ఈజ్ డివైడెడ్ బై x + 1 లీవ్స్ రిమైండర్ -1 అన్నాడు. ఇక్కడ x + 1తో డివైడ్ అవుతుంది, x వాల్యూ ఏమవుతుంది, -1 అవుతుంది. ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. -1² అంటే ఎంత, 1 ప్లస్ b ఇంటూ -1 ప్లస్ 2 ఇంటూ a దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, రిమైండర్ ఎంత అన్నాడు, -1 అన్నాడు. ఇక్కడ మనకి ఏమవుతుంది, -b ప్లస్ 2a ఈజ్ ఈక్వల్ టు ఈ +1 రైట్ సైడ్కి పోతే ఏమవుతుంది, -2 అవుతుంది. దీన్ని ఎలా రాయొచ్చు మనం, 2a - b ఈజ్ ఈక్వల్ టు -2. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఈ రెండు ఈక్వేషన్ని సాల్వ్ చేసి మనం a వాల్యూ b వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ ఈక్వేషన్ 1లో 2b ఉంది, ఇక్కడ 1b ఉంది కాబట్టి దీన్ని మనం ఏం చేయాలి, ఈక్వేషన్ 2తో మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది, a + 2b ఈజ్ ఈక్వల్ టు 14. 2తో మల్టిప్లై చేస్తే 4a మైనస్ 2b ఈజ్ ఈక్వల్ టు -4. క్యాన్సిలేషన్ పోతుంది. 5a ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. a ఈజ్ ఈక్వల్ టు ఎంత, 2 అవుతుంది. మీరు ఈక్వేషన్ 1లో కానీ ఈక్వేషన్ 2 కానీ సబ్స్టిట్యూట్ చేయండి. ఫ్రమ్ 1 తీసుకుంటే ఏముంది, a వాల్యూ 2 ప్లస్ 2b ఈజ్ ఈక్వల్ టు 14 కదా, ఇది పోతే ఎంత వస్తుంది, 12. b వాల్యూ ఎంత అవుతుంది, 6 అవుతుంది. మనకి a + b కావాలి, a + b వాల్యూ, ఇదేమో 2 ఇదేమో 6, వాల్యూ ఎంత, 8. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇంకొకటి మీరు సైన్ కూడా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మైనస్లో వస్తుందా ప్లస్లో వస్తుందా, రెండు ఆప్షన్స్ డిఫరెంట్గానే ఇచ్చాడు. 2 మైనస్లో ఒకటి మైనస్ ఒకటి ప్లస్లో ఇచ్చాడు. నెక్స్ట్ ఉంది. సో ఇది కూడా సేమ్ ప్యాటర్న్ కాబట్టి మీరు ఈ క్వశ్చన్ సాల్వ్ చేసి నాకు కామెంట్లో తెలియచేయండి. నెక్స్ట్ వన్, ఇక్కడ సింప్లిఫై ఈక్వేషన్ ఇచ్చాడు కదా, దీన్ని మనం సాల్వ్ చేయాలి. 6x³ మనం మల్టిప్లై చేస్తే ఇక్కడ 6x³ ఉంది, ఇక్కడ -x³ ఉంది, అంటే 5x³ వస్తుంది. తర్వాత మనం 6తో మల్టిప్లై చేస్తే -12x² వస్తుంది, -12 అంటే ప్లస్ రాదు, ఈ రెండు ఎలిమినేట్ చేయొచ్చు. తర్వాత మనం 6 6 3 ఎంత, 18x, ఇక్కడ -2x అంటే ఏమొస్తుంది, +16x వస్తుంది, ఇది కూడా బాగానే ఉంది. లాస్ట్లో -3 ఎంత, +3 కదా, +3. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ వన్. ఇక్కడ పాయింట్ చూడండి, ఇక్కడ కూడా కంప్లీట్గా ఫార్ములా బేస్ మీద ఫార్ములా అనమాట. 16x² + 4y² + 25z² -16y. ఇక్కడ మనం అన్ని సేమ్ వాల్యూసే, ఎక్కడ మనం మైనస్ ఒక్కటే చూసుకోవాలి.
2AB ఇక్కడ మనకి ఏమొస్తుంది మైనస్ వస్తుంది. 2BC ఇక్కడ కూడా మనకు ఇక్కడ మైనస్ రావాలి కానీ ఇక్కడ ప్లస్ ఉంది, సో ఇది కాదు. ఇక్కడ అసలు మొత్తం ప్లస్లు రావు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఏమవుతుంది 2AB 2 4 8 ఇక్కడ మైనస్ వస్తుంది. ఇక్కడ 2BC 2 2 4 4 5 20 మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. అలాగే 2CA 2 2 5 10 40 మైనస్, ఇది కూడా కరెక్టే. సో ఇది ఆన్సర్ ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఇది కొంచెం మనం ఎలాబరేట్ చేస్తే ఏమవుతుంది 16x² ప్లస్ 4y² ప్లస్ 25z² ప్లస్ 2AB కదా, 2AB 2 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. 2 4 8 2 16 16xy. అలాగే 2BC మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. 2 2 4 4 5 ఎంత 20yz అవుతుంది. అలాగే 2CA మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది మైనస్ అవుతుంది. 2 5 10 14 ఎంత 40zx. ఓకే, 2 మైనస్లు రావాలన్నమాట. నెక్స్ట్ వన్ ఇక్కడ కూడా ఏం చేయాలి మనం సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేస్తే ఇక్కడ -x³ రావాలి, ఇక్కడ +x³ ఉంది, ఇది క్యాన్సిలేషన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 3x², ఇక్కడ -9y² ఉంది, అంటే మనకి రావాలి -6x² రావాలి. -6x² అంటే ఇది కాదు, 2 ఆప్షన్స్ పోయినాయి. ఇంకా మనం ఏం కనుక్కోవాలి, ఈ -25x ఉంది, ఇక్కడ +25x ఉంది, ఆ ఒక్క వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. 9 3 ఎంత 27 అంటే -27x. అలాగే ఇక్కడేముంది +2x ఉంది కదా, +2x -25x రావాలి. -25x ఉంది, ఎక్కడుంది ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఓకే, ఇలా జస్ట్ మీరు ఇలా మల్టిప్లై చేసినా సరే క్లారిటీ వస్తుంది. 3 9 27 మైనస్లోనే వస్తుంది, మైనస్లో రావాలి, మైనస్లో ఇక్కడే ఉందన్నమాట. అంటే మనం పాయింట్ టు పాయింట్ ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ వన్ ఇక్కడ కూడా ఏం చేయాలి మనం సింప్లిఫై చేస్తే 2 క్యాన్సిల్ అవుతుంది. ఎంత 2 టైమ్స్ 3 3 ఎంత 9 9x -3 6 ప్లస్ 2x² 15 -12 ఎంత అవుతుంది +3 అవుతుంది. ఈక్వేషన్ అవుతుంది 2x² + 9x -3 అవుతుంది. 2x² + 9x -3 ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ వన్ సేమ్ ఇది ఫార్ములా ఆల్రెడీ ఈ క్వశ్చన్ స్టార్టింగ్లోనే చెప్పాను మీకు. ఆన్సర్ ఏమవుతుంది మనకు ఇక్కడ మైనస్లో ఉంది కాబట్టి మొత్తం ప్లస్లో వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. 3ABC కదా, పైన 3ABC వస్తుంది, కింద 3ABC వస్తుంది, క్యాన్సిలేషన్ పోతే 1 ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ ఇక్కడ ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆప్షన్ మెథడ్లో r = 0 తీసుకున్నాము. అలాగే PQ ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది. 10 ఇది 10 ఇది 3 తీసుకున్నాము. యాడ్ చేసినాము 13, మల్టిప్లై చేసి 30 రావాలి. 10³ + 3³ 1027. నెక్స్ట్ మనం ప్రాక్టీస్ చేస్తే మనం ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం ఈజీగా తొందరగా సాల్వ్ చేయొచ్చు. ఈ క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కాలేదు చూడండి. మళ్ళీ మనం ఏం చేయాలి, క్యూబ్ చేయాలి కదా. 3a + 4b హోల్ క్యూబ్ చేసుకుంటే 3a³ ఎంత వస్తుంది 27a³ ప్లస్ 4b హోల్ క్యూబ్ అంటే 64b³ ప్లస్ 3ab 3 × 3a × 4b × 3a + 4b ఎంత అవుతుంది 2. దట్ ఈజ్ ఈక్వల్ టు దీని నోట్ క్యూబ్ చేస్తే 2³ అంటే ఎంత 8. ఓకే, ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 3 3 ఎంత 9, 9 4 ఎంత 36 ఇంటూ ఏబీ వాల్యూ ఉంది కదా, ఏబీ వాల్యూ ఎంత 1/36 ఇంటూ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 8. ఈ 36 క్యాన్సిల్ అవుతుంది. ఈ +2 రైట్ సైడ్ పోతే ఏమవుతుంది -2 అవుతుంది. 6 ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. నెంబర్ చూడడానికి పెద్దగా ఉన్నాయి కానీ క్యాలిక్యులేషన్ ఈజీనే. నెక్స్ట్ వన్ x + 1/x + y = 9 x² + y². ఈ క్వశ్చన్ కూడా చేసింది. ఇక్కడ మనం 5 4 తీసుకున్నాము, చేయొచ్చు. 189 సంథింగ్ ఏదో ఆన్సర్ వచ్చేస్తుంది. 189 అనుకుంటాను. చూడండి, ఇది 5 ఇది 4 కదా, 5³ ఎంత 125. అలాగే 9³ వచ్చేసి మనకు 4³ వచ్చేసి
64 9 189 ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. సో చూడండి స్టార్టింగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి రాయడానికి కొంచెం టైం పట్టింది. సేమ్ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయితే సో లాజిక్ ప్రకారం మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఆల్జిబ్రా టాపిక్లో మెయిన్గా ఈ ఫార్ములా మీద క్వశ్చన్స్ అనేవి ఎక్కువ ఇచ్చాడు. ఒక్కసారి మీరు ఈ ప్రాసెస్ కానీ తెలిస్తే టక్మని రాసేయచ్చు మీరు. ఓకే, అయితే ఈ ప్యాటర్న్లో క్వశ్చన్ లేదు, మనం మార్చుకోవాలి. a² + b² క్వశ్చన్లో ఏమో ఏబీ ఇచ్చాడు, మనం 2తో మల్టిప్లై చేసి 2ab చేస్తాము. దీనికి మనం కాంపిటెంట్ డివిడెండ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x/y అనుకోండి, ఇటువైపు కూడా ఏమవుతుంది x + y/x - y అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం డైరెక్ట్గా ఏమవుతుంది √, ఇక్కడ మనకు ఏ వాల్యూ వస్తుంది a + b/a - b ఏమవుతుంది √x + y/x - y. డైరెక్ట్గా మనం రాయాల్సిన పాయింట్ ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ప్యాటర్న్ మీద క్వశ్చన్స్ అనేవి ఎక్కువ ఇచ్చాడు. అంతేగాని మనం ప్రతిసారి ఇక్కడ మన లెంగ్తీ ప్రాసెస్ కాంపిటెంట్ డివిడెండ్ ప్రతిసారి చేయకూడదు. ఇలా వస్తే మాత్రం √x + y/x - y అంటే న్యూమినేటర్ వాల్యూ డినామినేటర్ ఒకసారి యాడ్ చేద్దాం. అలాగే న్యూమినేటర్లో నుంచి డినామినేటర్ ఒకసారి తీసేస్తే మనకు ఫైనల్ ఆన్సర్ వస్తుంది. అలాగే కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి అనమాట. ఈ ఫార్ములాస్ మీద క్వశ్చన్స్ ఎక్కువ అడిగాడు. అవి ఏంటి అంటే అలాగే కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఈ ఫార్ములాస్ మీద క్వశ్చన్స్ ఎక్కువ అడిగాడు. a + b² + a - b² = 2 × a² + b² అవుతుంది. అలాగే a + b² - a - b² = 4ab అవుతుంది. అలాగే x + 1/x = k అయితే x² + 1/x² అంటే ఏం అనుకోవాలి, జస్ట్ a² చేసి -2 చేయండి. అలాగే x³ + 1/x³ అంటే ఏం చేయాలి, kని క్యూబ్ చేయండి -3k చేయండి. అలాగే మైనస్లో అడిగితే x - 1/x = k అయితే x² + 1/x² ఏమవుతుంది k² + 2 అవుతుంది. x³ + 1/x³ ఏమవుతుంది k³ + 3k అవుతుంది. ఇక్కడ ప్లస్ ఇస్తేనేమో మనకు మైనస్లో వస్తుంది, ఇక్కడ మైనస్లో ఉంటే మనకి ఏమొస్తుంది ప్లస్లో వస్తుంది. ఆ రిలేషన్ కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎగ్జామ్ అడిగిన క్వశ్చన్స్ తీసుకున్నాము. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, if a² + b² = 90 ab = 27 అయితే ద వాల్యూ ఆఫ్ a + b/a - b. డైరెక్ట్గా మనకి ఏం తెలియాలి, ఇది ఏబీ ఉంది, మనం 2abగా కన్వర్ట్ చేస్తే ఇక్కడ మనకి ఏమొస్తుంది 2తో మల్టిప్లై చేస్తే 54 అవుతుంది. మనం ఏం రాయాలి డైరెక్ట్గా a + b/a - b ఎంత వస్తుంది √, ఒకసారి రెండింటిని యాడ్ చేయండి 90 + 54/90 - 54. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, మైనస్ ఉంటే మైనస్. ఒక్కోసారి ఫ్రాక్షన్ రివర్స్ చేయొచ్చు. అప్పుడు ఏం చేయాలి, మేము ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ చేయండి, ప్లస్ ఉంటే ప్లస్ చేయండి. √144/90 - 54 ఎంత వస్తుంది మనకు 36 వస్తుంది. ఈ 36 మనం చూస్తే √144 ఎంత అవుతుంది 12 అవుతుంది. √36 ఎంత అవుతుంది 6 అవుతుంది. ఫైనల్ ఆన్సర్ ఎంత 2. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఇంతే చేయాల్సింది, అంతేగాని పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్ చేయకూడదు. ఓకే, మామూలుగా ఈ ట్రిక్ తెలియకపోతే లెంగ్తీ ప్రాసెస్ అవుతుంది. ఈ ట్రిక్ ఆల్రెడీ మనకు ముందుగానే తెలిస్తే సింగిల్ లైన్ ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇదే ఉన్నాడు, సేమ్ a² + b² ఇచ్చాడు, ఏబీ ఇచ్చాడు. ఇప్పుడు ఏం అనుకోవాలంట a - b/a + b. మీరు 2abకు కన్వర్ట్ చేయండి. ఇప్పుడు మనకి ఏమవుతుంది 14 2 = 28. ఏం అనుకోవాలి a - b/a + b అంటే √, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ చేయండి అంటే 179 - 28/179 + 28. ఓకే, ఇప్పుడు మనం 179లో నుంచి 28 తీసేస్తే ఎంత వస్తుంది 151 ఈ రెండు యాడ్ చేస్తే 7 0 2 √151/207. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సేమ్ యాజ్ దిస్ సేమ్ ప్యాటర్న్. ఇక్కడ కూడా ఏం చేయాలి, మనం 2తో మల్టిప్లై చేయండి 2 ఆఫ్ a × b. అప్పుడు ఎంత అవుతుంది 12 అవుతుంది. డైరెక్ట్గా ఏం రాయాలి, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ చేయండి 83 - 12/83 + 12 దట్ ఈజ్ ఈక్వల్ టు 83లో నుంచి 12 పోతే ఎంత వస్తుంది 71/83 + 12 ఎంత అవుతుంది 95. స్క్వేర్ రూట్ కంపల్సరీగా రాయాలి. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇదే ఫిక్స్డ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ అనమాట. ఇవే ఎక్కువ రిపీట్ చేశాడు. ఏం చేయాలి 2తో మల్టిప్లై చేయండి 20 అవుతుంది. మైనస్ కాబట్టి ఒకసారి ఏం చేయాలి 169 - 20 రాయండి, ఇంకోసారి 169 + 20 రాయండి, స్క్వేర్ రూట్ రాసేయండి. ఓకే, ఇక్కడ మనం జస్ట్ మీరు అంటే ఇది కాదు ఇది కాదు 9లో నుంచి 0 పోతే ఎంత 9. ఆన్సర్ ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. అంతే, మొత్తం మీరు యాడ్ చేయాల్సిన పని కూడా లేదు.
ప్రాసెస్ గుర్తుపెట్టుకొని యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ అప్లై చేయండి. ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ a plus b is equal to 41, a minus b is equal to 38, find the value of a plus b whole square. ఈ క్వశ్చన్ మరీ విచిత్రంగా ఉంది చూడండి. అసలు యాక్చువల్గా ఏం కనుక్కోవాలి, a plus b whole square మాత్రమే కనుక్కోవాలి. అసలు ఈ డేటా మనకు అవసరం లేదు. మనం కన్ఫ్యూజ్ చేయడానికి డేటా ఇచ్చాడు, జస్ట్ 41 స్క్వేర్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. 41 స్క్వేర్ యూనిట్ ప్లేస్ వాల్యూ 1 స్క్వేర్ అంటే 1 రావాలి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. లేదనుకోండి మీరు కావాలనుకుంటే మల్టిప్లై చేసుకోండి. 41 into 41, 41 4 4 4 16 16 81 ఇలా చేసిన ఇదే ఆన్సర్. లేదు మీరు యూనిట్ ప్లేస్ వాల్యూ అప్లై చేసినా ఇదే ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, a plus b is equal to 50 ఇచ్చాడు, a minus b is equal to 21 ఇచ్చాడు. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ a plus b హోల్ స్క్వేర్. a plus b వాల్యూ ఎంత 50 కదా, దాన్ని స్క్వేర్ చేసి ఎంత వస్తుంది 2500. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, a plus b వాల్యూ వచ్చేసి 70, a minus b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 208. ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ a అండ్ b అన్నాడు. ఓకే, ఇక్కడ మనం ఫార్ములా అప్లై చేయాల్సి వస్తుంది. ఏంటిది, a plus b హోల్ స్క్వేర్ మైనస్ a minus b హోల్ స్క్వేర్. ఫార్ములా ఏమవుతుంది 4 into ab. ఈ ab వాల్యూ మనం కనుక్కోవాలి. a plus b హోల్ స్క్వేర్ ఎంత 70 హోల్ స్క్వేర్ మైనస్ a minus b హోల్ స్క్వేర్ డైరెక్ట్గా ఇచ్చాడు కాబట్టి ఎంత 208, దట్ ఈజ్ ఈక్వల్ టు 4ab అవుతుంది. 40 స్క్వేర్ అంటే మనకు వాల్యూ ఎంత అవుతుంది 4900 అవుతుంది. అందులో నుంచి మనం 208 తీసేస్తే 2 9లో నుంచి 0 పోతే 9, 8లో నుంచి 2 పోతే 6 4 అంటే 4ab ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 4692 వచ్చింది. మనం క్యాన్సిలేషన్ చేస్తే 4 1 జా 4, మళ్ళీ 4 1 జా 4, 2 ఉంది, 4 7 జా 28, 1 ఉంది, 4 3 జా 12, 11173. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. a plus b వాల్యూ వచ్చేసి 24 అన్నాడు. అలాగే a minus b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 268. అగైన్ ప్రోడక్ట్ కనుక్కోవాలి. ప్రోడక్ట్ కనుక్కోవాలంటే a plus b హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ a minus b హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 4ab. a plus b హోల్ స్క్వేర్ అంటే 24 హోల్ స్క్వేర్ మైనస్ a minus b హోల్ స్క్వేర్ ఇచ్చాడు కదా 268, దట్ ఈజ్ ఈక్వల్ టు 4ab. ఇక్కడ మనం ఏం చేద్దామంటే మనం మొత్తం క్యాలిక్యులేషన్స్ చేయకుండా యూనిట్ ప్లేస్ వాల్యూ చెక్ చేద్దాం. ఈ 24ని మనం ఏం రాయొచ్చు 24 into 24 మైనస్ 268/4. మనం 4తో డివైడ్ చేద్దాం. 4 ఎన్ని సార్లు పోతుంది 6 టైమ్స్. ఇక్కడ కూడా 4తో డివైడ్ చేసి 4 6 24, 4 7 28, 4 ఆళ్ళు ఎంత 24 కదా. సో 40లో 7 పోతే ఎంత రావాలి 7 రావాలి. 7 అక్కడ ఉంది. ఆప్షన్ ఈజ్ కరెక్ట్. అంటే ఇక్కడ మనం ఏంటంటే మొత్తం క్యాలిక్యులేషన్స్ లేకుండా అలా చేశాను. లేదనుకుంటే మనకు 24 స్క్వేర్ ఎంత అవుతుంది 576, 268 తీసేస్తే 60లో నుంచి 8 పోతే ఎంత 8 0, 5లో నుంచి 2 పోతే ఎంత వస్తుంది 3 అవుతుంది. బై 4 చేయాలి. 4 ఏళ్ళు 28, 4 ఏళ్ళు 28 ఇలా కూడా చేయొచ్చు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ x and y ఈజ్ 45 and their sum is 14. ఫైండ్ దేర్ క్యూబ్స్ అన్నాడు. ఈ క్వశ్చన్ కొంచెం ఇంపార్టెంట్. ఇది అంటే మనం ఈ ప్యాటర్న్ క్వశ్చన్స్ కూడా ఇస్తున్నాడు. మనం మల్టిప్లై చేస్తేనేమో ప్రొడక్ట్ చేస్తేనేమో 45 రావాలి, సమ్ చేస్తేనేమో 14 రావాలి. వీటి యొక్క ఫ్యాక్టర్స్ తీసుకుని మనకు 9 5 ఎంత 45, మల్టిప్లై చేస్తే 45 వస్తుంది, సమ్ చేస్తే 14 వస్తుంది. కరెక్ట్గా సెట్టిపోయింది. ఇంకేం చేయాలి సమ్ ఆఫ్ దేర్ క్యూబ్ అంటే 9 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ వాల్యూ కనుక్కోవాలి. సో మనకు 9 క్యూబ్ అంటే ఎంత, ఇక్కడ మొత్తం యూనిట్ ప్లేస్ వాల్యూ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి 9 క్యూబ్ అంటే యూనిట్ ప్లేస్ వాల్యూ తీసుకుంది 729 అంటే 9. అలాగే 5ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా సరే యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత వస్తుంది 5 అవుతుంది. యూనిట్ ప్లేస్ వాల్యూ 4 రావాలి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. లేదనుకుంటే 9 క్యూబ్ అంటే ఎంత 729 ప్లస్ 5 క్యూబ్ అంటే ఎంత 125, 14 5 854. ఈ మొత్తం చేయాల్సిన అవసరం లేదు. మనం ఏంటంటే ఎప్పుడైనా సరే ప్రాబ్లమ్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేషన్ మార్చాలి, అంతేగాని ప్రతిసారి ఫిక్స్డ్ ప్యాటర్న్ చేయకూడదు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సమ్ ఆఫ్ 2 పాజిటివ్ నెంబర్స్ x and y ఈజ్ 15, దేర్ ప్రొడక్ట్ ఈజ్ 36. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ x and y. మనం ప్రొడక్ట్ చేస్తేనేమో 36 రావాలి, యాడ్ చేస్తేనేమో 15 రావాలి. చూడండి 9 4 ఎంత 36, కానీ సమ్ చేస్తే మనకి 15 రావట్లేదు.
ఇంకోటి ఏం చేయవచ్చు మనం 12 మూడు ఎంత 36 సమ్ చేస్తే 15 వస్తుంది. అయితే మనకేం కావాలి డిఫరెన్స్ కావాలి. 12కి 3కి డిఫరెన్స్ ఎంత 9. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. సెకండ్స్లో ఆన్సర్స్ అనమాట. నెక్స్ట్ వన్ ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఎంత ఇచ్చాడు 14 ఇచ్చాడు. ప్రోడక్ట్ ఏమో 45 ఇచ్చాడు. ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4 కనుక్కోవాలి. 45ని ఎలా రాయొచ్చు మనం 9 5 రాయొచ్చు. ఇలాగే రాయలేం లేదు, మీరు ఎలానే రాయండి, బట్ మన కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఈ రెండు సమ్ చేసి ఎంత రావాలి 14 రావాలి. 14 వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేయాలంట ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4 కనుక్కోవాలి. ఎక్స్ పవర్ 4 అంటే 9 పవర్ 4 కనుక్కోవాలి. అలాగే 5 పవర్ 4 కనుక్కోవాలి. ఇప్పుడు 9 పవర్ 4 అంటే క్యాలిక్యులేషన్ లెంగ్తీ అవుతుంది. మీరు ఏం చేస్తారంటే క్వశ్చన్స్లో యూనిట్ ప్లేస్ వాల్యూ చెక్ చేయండి. అన్నిట్లో యూనిట్ ప్లేస్ వాల్యూ డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి జస్ట్ యూనిట్ ప్లేస్ వాల్యూతో ఆన్సర్ చేయొచ్చు. 9 ఇంటూ 9 ఇంటూ 9 ఇంటూ 9 కదా 981, 981 అంటే 1 వచ్చింది. 5 పవర్ ఎంతనే తీసుకో యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత వస్తుంది 5 అవుతుంది. 1 ప్లస్ 5 ఎంత 6. ఆప్షన్ అంటే ఈస్ కరెక్ట్. అంతేగాని మీరు మొత్తం మల్టిప్లై చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ 10 అయితే ప్రోడక్ట్ ఏమో 16 అయింది. ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4 కనుక్కోవాలి. 16 కదా మనకు ఎంత రావాలి 10 రావాలి. 200 ఎంత 16 బాగానే ఉంది. సమ్ చేస్తే 10 వస్తుంది, సాటిస్ఫై అయింది. సో మనకేం కనుక్కోవాలి 2 పవర్ 4 ప్లస్ 8 పవర్ 4 కనుక్కోవాలి. ఇక్కడ మనం యూనిట్ ప్లేస్ వాల్యూ చెక్ చేస్తే 2 పవర్ 4 అంటే ఎంత 16, 6 వస్తుంది. 8 ఇంటూ 8 ఇంటూ 8 ఇంటూ 8 864, 432, 216, 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. యూనిట్ ప్లేస్ వాల్యూ 2 రావాలి. ఆప్షన్ ఏలో 2 ఉంది, ఆప్షన్ డిలో 2 ఉంది, అంటే బి అండ్ సి ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ రెండింటిలో ఆన్సర్ ఏం కావాలంటే మనం కంప్లీట్ క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది. సో కంప్లీట్ క్యాలిక్యులేషన్స్ లేకుండా ఒకసారి చూడండి, ఇంకో ప్రాపర్టీ చెప్తాను మీకు. 2 పవర్ 4 అంటే ఇందులో మనకి 8 కామన్ ఉంది. 8 పవర్ 4 అంటే 8, ఇక్కడ కూడా 8 కామన్ ఉంది. అంటే ఆన్సర్ కంపల్సరీగా 8 యొక్క మల్టిపుల్స్ ఉండాలి. ఓకే, సో ఒక నెంబర్ 8తో డివైడ్ అవ్వాలంటే మీకు ఆల్రెడీ ప్రాపర్టీస్ చెప్పాను. థర్డ్ డిజిట్ అనేది ఆడ్ నెంబర్ ఉంటే, ఈవెన్ నెంబర్ ఉంటే రిమైనింగ్ లాస్ట్ 2 నెంబర్స్ అనేవి 8తో డివైడ్ అవ్వాలి. ఇది డివైడ్ అవ్వట్లేదు. థర్డ్ డిజిట్ ఆడ్ నెంబర్ ఉంటే రిమైనింగ్ 2 నెంబర్స్కి 4 యాడ్ చేయండి. 12 ప్లస్ 4 ఎంత 16, 8తో డివైడ్ అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ 15 అయితే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఫార్ములా ఏం రాయొచ్చు మనం కే క్యూబ్ మైనస్ 3 ఇంటూ కేనే కదా, అంటే 15 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 15. మీరు మొత్తం మల్టిప్లై చేయొద్దు, యూనిట్ ప్లేస్ వాల్యూ మాత్రమే చెక్ చేయండి. అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి 5 పవర్ ఎంత ఉన్నా సరే 5 మైనస్ 3 5 15, 5 మైనస్ 5 ఎంత 0. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ 4 అయితే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ మళ్ళీ సేమ్ కే క్యూబ్ మైనస్ 3 ఇంటూ కే, 4 క్యూబ్ మైనస్ 4 ఇంటూ 3 కదా. 4 క్యూబ్ అంటే 64 మైనస్ 3 4 12. 2లోంచి 4లోంచి 2 పోతే ఎంత 2 రావాలి. 2 ఎక్కడ ఉంది 52 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ 10 అయితే ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x కావాలి. ఇక్కడ మనం ఏం చెప్పాను ఫార్ములా ఏం చెప్పాను కే క్యూబ్ ప్లస్ 3 ఇంటూ కే. ఈ ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకొని ఆల్రెడీ ఈ ఫార్ములాస్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఇక్కడ ఏం రాయొచ్చు మనం 10 క్యూబ్ అంటే ఎంత వస్తుంది 1000 అవుతుంది. 3 ఇంటూ 10 ఎంత అవుతుంది 30 అవుతుంది. 1000 ప్లస్ 10 1000 ప్లస్ 30 1030. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 4 అయితే ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ సేమ్ కదా. ఇక్కడ ఫార్ములా ఏమవుతుంది మనకు కే క్యూబ్ ప్లస్ 3 ఇంటూ కే కదా. కే క్యూబ్ అంటే ఎంత 4 క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 4 64 ప్లస్ 12 దట్ ఈజ్ ఈక్వల్ టు 76. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. లేదనుకోండి మీరు ఆప్షన్స్ చూసినా టక్మని చెప్పొచ్చు, అంటే ఎంత 64. ఆన్సర్కి 64 దగ్గరలో ఉంటుంది. అంటే ఈ మొత్తం బీసీ ఆప్షన్స్ చాలా పెద్ద ఆప్షన్స్, ఎలిమినేట్ చేయండి. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ √5 అయితే ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4. ఇక్కడ మనం 2 స్టెప్స్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ మనం ఏం చేయాలి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ అనుకోవాలి. ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు మనం కే స్క్వేర్ మైనస్ 2 కదా. √5 హోల్ స్క్వేర్ 5, 5 మైనస్ 2 ఎంత 3 అవుతుంది. మళ్ళీ ఎక్స్ పవర్ 4 అంటే ఇంకోసారి స్క్వేర్ చేయండి. ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x ప్లస్ 4 3 స్క్వేర్ ఎంత 9 మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 7. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ 3 అయితే ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x ఎక్స్ పవర్ 4 ఇక్కడ 2 టైమ్స్ చేయాలి.
ఒకసారి మనం స్క్వేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ఈక్వల్ ఏమవుతుంది, ఇక్కడ కే స్క్వేర్ ప్లస్ 2 అవుతుంది. 9 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 11. మళ్ళీ x⁴ ప్లస్ 1/x⁴ రావాలి. 11 స్క్వేర్ ఎంత అవుతుంది, 121 మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 119. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ √3 అయితే x² ప్లస్ 1/x² వాల్యూ ఎంత అవుతుంది. మీరు ఒక పాయింట్ ఆర్ట్ గుర్తుపెట్టుకోండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ √3 అవుతుంది. 1/x ఈజ్ ఈక్వల్ డైరెక్ట్గా ఏమవుతుంది, 2 మైనస్ √3 అవుతుంది. ఇది ఎలా అయింది అంటే చూడండి, మనం 2 స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది, 4 అవుతుంది. √3 స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది, 3 అవుతుంది. డిఫరెన్స్ ఎంత వచ్చింది, 1 వస్తే మీరు డైరెక్ట్గా రేషనలైజేషన్ చేయకుండా సైన్ మార్చండి. ఇక్కడ 2 ప్లస్ √3 అయితే 2 మైనస్ √3 అవుతుంది. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, x² ప్లస్ 1/x² అంటే 2 ప్లస్ √3 హోల్ స్క్వేర్ ప్లస్ 2 మైనస్ √3 హోల్ స్క్వేర్. దీనికి ఆల్రెడీ ఫార్ములా చెప్పాను నేను. a ప్లస్ b హోల్ స్క్వేర్ ప్లస్ a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే 2 ఇంటూ a² ప్లస్ b². a అంటే ఎంత, 2 స్క్వేర్ 4, √3 స్క్వేర్ అంటే 3, 4 ప్లస్ 3 7, 7 2 ఎంత 14. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, x² ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు 83 అయితే x³ మైనస్ 1/x³. ఈ కొంచెం క్యాలిక్యులేషన్ ఉన్నట్టు అనిపిస్తుంది, ఏముండదు. ఫస్ట్ నాకు x³ మైనస్ 1/x³ కనుక్కోవాలంటే ఏం కనుక్కోవాలి, x మైనస్ 1/x రావాలి. ఓకే, ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ -2 చేద్దాం, ఇక్కడ కూడా -2 చేస్తే ఇక్కడ మనకి ఏమొస్తుంది, x మైనస్ 1/x హోల్ స్క్వేర్ అవుతుంది. అలాగే 83 మైనస్ 2 ఎంత అవుతుంది, 81 అవుతుంది. x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 9 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని క్యూబ్ చేయాలంటే ఏం చేయొచ్చు, x³ మైనస్ 1/x³ అంటే 9³ ప్లస్ 3 ఇంటూ 9 దట్ ఈజ్ ఈక్వల్ టు 729. 729 కంటే ఎక్కువ ఉండాలి, కొంచెం ఎక్కువ ఉండాలి. ఇది తక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది, కొంచెం ఎక్కువ అంటే ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. మనం లాజికల్గా ఆప్షన్స్ని యూజ్ చేస్తూ యాక్చువల్ క్యాలిక్యులేషన్ చేయకుండా ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. మనం ఒక ప్రాబ్లం మనకి ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, కింద 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆప్షన్ ద్వారా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడేమో 3b², 2b², 3ab, 3b² ఉంది. అన్నిట్లో 3b² ఉంది కాబట్టి ఫస్ట్ 3b² వస్తుందో లేదో చెక్ చేయండి. ఇక్కడ ఏముంది, 2b ఉంది, ఒక b, 2bని bతో మల్టిప్లై చేస్తే ఒక 2b² వస్తుంది. అలాగే ఇక్కడ ఏమైనా వస్తుందా, ఇక్కడ ఒక b² ఉంది. 2b² ప్లస్ b² ఎంత, 3b² వస్తుంది. అంటే ఆప్షన్ బి ఎలిమినేట్ చేయొచ్చు, ఆప్షన్ సి ఎలిమినేట్ చేయొచ్చు, ఇంకా ఎయిదర్ ఏ కానీ డి కానీ. నెక్స్ట్ అండి, ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏముంది, ఇక్కడ c² ఉంది, ఇక్కడ c² లేదు. అంటే మనం మల్టిప్లై చేస్తే c² వస్తుందో లేదో చెక్ చేయండి. ఇక్కడ -c ఇంటూ -c ఏమవుతుంది, c² అవుతుంది. ఇక్కడ మనకి c² ఏమైనా వస్తుందా, రావట్లేదు. ఇక్కడ ఏమైనా వస్తుందా, రావట్లేదు. అంటే కంపల్సరీగా ఆప్షన్లో c² ఉండాలి. ఆప్షన్ ఏలో c² లేదు, ఆప్షన్ డిలో c² ఉంది కాబట్టి ఆప్షన్ డి మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, a² ప్లస్ 9b² ప్లస్ c² మైనస్ 6ab ప్లస్ 6bc మైనస్ 2ac. ఇది ఎగ్జాక్ట్గా దేని స్క్వేరు, a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్. దీనికి మనకి ఫార్ములా కూడా ఉందన్నమాట. ఈ ఫార్ములా మనకి అవసరం లేదు, జాగ్రత్తగా చూడండి. మనం ఏని స్క్వేర్ చేస్తే a² వస్తుంది, 3bని స్క్వేర్ చేస్తే 9b² వస్తుంది. ఇక్కడ 2cని మనం స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, 4c² వస్తుంది. కానీ ఇక్కడ మనం ఏం కావాలి, c² కావాల్సింది. అంటే లాస్ట్లో 2c ఉంటే ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ బి కూడా కాదు. ఈ రెండిట్లో చూడాలి. ఈ రెండిట్లో వాల్యూ సేమ్గానే ఉంది. ఇక్కడ ఏ ఉంది, 3b ఉంది, c ఉంది. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ 3b ఉంది, ఇక్కడ c ఉంది. బట్ ఇక్కడ ఏముంది, సైన్ డిఫరెంట్గా ఉంది. ఓకే, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. మనకేం రావాలి, 6ab రావాలి, 2ab ఇది ప్లస్ మైనస్ కాబట్టి మైనస్ వస్తుంది, బాగుంది. నెక్స్ట్ 6bc రావాలి, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. ఓకే, 6bcనే ఉంది. తర్వాత 2ac రావాలి, ఇక్కడ కూడా మైనస్ ప్లస్ ఉంది కాబట్టి -2ac వస్తుంది. ఆప్షన్ సిఏ మన ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఓన్లీ సైన్ని బేస్ చేసుకునే ఉంది. ఒకవేళ మీకు ఆప్షన్ డి తీసుకున్నారనుకో, ఇక్కడేమో బీసీ ఏముంది, ప్లస్ ఉంది. మీరు 2bc తీసుకుంటే 2 3 6 2bc వస్తుంది, 6bc వస్తుంది. కానీ ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ ఉంది, మైనస్ వస్తుంది. కానీ మనం ప్లస్ కదా కావాల్సింది, ఆప్షన్ డి కాదు. ఓకే, నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ m కనుక్కోవాలంట p/q
హోల్ పవర్ 2m ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు క్యూ బై పి హోల్ పవర్ 9 మైనస్ m. ఇక్కడ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడేమో బేస్ p బై క్యూ ఉంది, రైట్ సైడ్ ఏమో క్యూ బై p ఉంది. దీన్ని మనం రివర్స్ చేస్తే ఏమవుతుంది, p బై క్యూ హోల్ పవర్ రివర్స్ చేస్తే మైనస్ ఆఫ్ 9 మైనస్ m అవుతుంది. బేసెస్ సేమ్గా ఉంది కాబట్టి పవర్స్ మనం ఈక్వల్ చేయొచ్చు. 2m ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు -9 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ m. ఈ ప్లస్ m లెఫ్ట్ సైడ్కి వెళ్తే -m కదా, m అవుతుంది. అలాగే ఈ +2 రైట్ సైడ్కి వెళ్తే ఏమవుతుంది, -9 ఆల్రెడీ ఉంది, -2 దట్ ఈజ్ ఈక్వల్ టు -11. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సో ఇక్కడ క్వశ్చన్ ఈజీనే, మళ్ళీ కన్ఫ్యూజన్ అవుతారు అనమాట. క్వశ్చన్ కన్ఫ్యూజింగ్ ఇచ్చాడు, క్వశ్చన్ ఈజీగానే ఇచ్చాడు. ఓకే, 1-2 సార్లు మీరు క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. నెక్స్ట్ వన్, which of the following is obtained by subtracting x square minus y square from y square minus x square. y square minus x square లో నుంచి x square minus y square ని సపరేట్ చేయమన్నాడు. సో వాల్యూ అవుతుంది y square minus x square minus x square మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది ప్లస్ y square. ఓకే, మైనస్ 2x square ప్లస్ 2y square. నేను -2 కామన్ తీసాను అనుకో, ఏమవుతుంది x square మైనస్ y square అవుతుంది. -2 x square మైనస్ y square. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇక్కడ మనకేమి ఇచ్చాడు, ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, కింద 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ మీరు ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే 19y square 29y square 29y square 29y square. ఫస్ట్ y వాల్యూ ఎంత వస్తుందో చూడండి. y square ఎంత వస్తుంది, 25y square వస్తుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ 2y square అంటే ఎంత వస్తుంది, 4y square అవుతుంది. 4y square 20 ప్లస్ 4 ఎంత 29 రావాలి. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి ఎలిమినేటివ్. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేయాలి, 4z square కానీ మైనస్ వస్తుందా ప్లస్ వస్తుందో చూడండి. 2z square అంటే ఎంత వస్తుంది, 4z square. ఓకే, 5z square అంటే ఏమవుతుంది, ప్లస్ 25z square. ఇక్కడ ఏముంది -25z square ఉంది, ఈ ప్లస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. ఏం మిగులుతుంది 4z square సైన్ ప్లస్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఓకే, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం క్యాలిక్యులేషన్స్ లేకుండా ఆప్షన్ ద్వారా చేస్తే ఈజీ అవుతుంది. అంతేగాని నాకు a మైనస్ b హోల్ స్క్వేర్ a+b హోల్ స్క్వేర్ ఫామ్లో వచ్చి క్యాలిక్యులేషన్ చేశారు అనుకో, అన్నెసరిగా టైం వేస్ట్ అయ్యేది. నెక్స్ట్ వన్, subtract the sum of 2x minus 3y plus 7z and 4z minus 5x from 13x minus z. సో 13x minus z లో నుంచి వీటి యొక్క సమ్ని మనం సపరేట్ చేయాలి. మళ్ళీ మీరు ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఎక్స్ వాల్యూ ఇక్కడ 3x x 4x 16x అంటే మీరు జస్ట్ ఓన్లీ ఎక్స్ వాల్యూ కనుక్కుంటే ప్రాబ్లం అయిపోతుంది. ఓకే, 13x లో నుంచి తీసేయండి. ఇక్కడేమో +2x మైనస్ 5x అంటే ఏమవుతుంది -3x వస్తుంది కదా. సో 13x మైనస్ ఆఫ్ మైనస్ 3x. సో 13x ప్లస్ 3x దట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 16x వస్తుంది. 16x మనకి ఎక్కడుంది, ఆప్షన్ డి దగ్గర ఉంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నేను మొత్తం క్యాలిక్యులేషన్ చేయలేదు, ఆప్షన్ని అబ్జర్వ్ చేసి క్యాలిక్యులేషన్ చేశాను. ఓకే, నెక్స్ట్ వన్, find the value of x minus y into x plus y plus y minus z into y plus z plus z minus x into z plus x. చూడండి, ఇది సిమెట్రికల్ ఫార్మాట్, డైరెక్ట్గా ఆన్సర్ ఏమవుతుంది 0 వస్తుంది. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. చాలాసార్లు ఎగ్జామ్ రిపీట్ అయింది. లేదు నేను జనరల్ క్యాలిక్యులేషన్ చేస్తారంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా, a మైనస్ b ఇంటూ a+b అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ప్లస్ y మైనస్ z ప్లస్ y ప్లస్ z అంటే y స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్ ప్లస్ జెడ్ మైనస్ ఎక్స్ ఇంటూ జెడ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే జెడ్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఈ ఎక్స్ స్క్వేర్ ఈ జెడ్ క్యాన్సిల్ అవుతుంది, ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, వై స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఆన్సర్ ఏంటిది 0. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేయాల్సిన పని లేదు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ 4 అయితే x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది. ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో చాలాసార్లు రిపీట్ చేశాడు. షార్ట్ ట్రిక్ ఫార్మెట్, x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు a అయితే x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది
ఏ స్క్వేర్ మైనస్ 2 అవుతుంది. నెంబర్ని స్క్వేర్ చేయండి, 2 సపరేట్ చేయండి. 4 స్క్వేర్ అంటే ఎంత? 16 మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 14. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఎక్స్ ప్లస్ 1/x అనేది 5 అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² వాల్యూ సేమ్ ప్యాటర్నే కదా, ఏం చేయాలి? స్క్వేర్ చేయండి. 25 మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత? 23. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. జస్ట్ 2 seconds ఆన్సర్ ఇది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ అండ్ ఎక్స్ ప్లస్ బి? చాలామంది ఈ క్వశ్చన్ కూడా ఏం చేస్తారు? జనరల్ క్యాలిక్యులేషన్ చేస్తారు. మీరు జనరల్ క్యాలిక్యులేషన్ చేసిన దానికి ఆప్షన్ అబ్జర్వేషన్లో చేసిన దానికి చాలా తేడా ఉంటుంది. అది ఎలా చూడండి. ఇప్పుడు ఎక్స్ ప్లస్ ఏ ఎక్స్ ప్లస్ బిని రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ మొత్తం ఏం రావాలి? ప్లస్లోనే వస్తుంది. ఆప్షన్ ఏలో ఇక్కడేమో మైనస్ ఉంది, అసలు రాదు. ఇది ఇక్కడేమో మైనస్ ఉంది, రాదు. ఇక్కడ మైనస్ ఉంది, రాదు. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఓన్లీ అబ్జర్వేషన్. లేదు నేను క్యాలిక్యులేషన్ చేస్తానంటే చేయండి, ఎంత టైం పడుతుందో కూడా అబ్జర్వ్ చేయండి. ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి, ఎక్స్తో మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్, ఏతో మల్టిప్లై చేస్తే ఏఎక్స్ ప్లస్ ఏబి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ కామన్ తీస్తే ఏమవుతుంది? ఏ ప్లస్ బి అవుతుంది ప్లస్ ఏబి అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ ఏబి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఓకే, నేను అసలు మల్టిప్లికేషన్ లేకుండా డైరెక్ట్గా చేసేసాను నేను. రైట్, ఇలాగే చేయాలి ఎగ్జామ్లో. మీరు ఇలా చేస్తేనే టైం మిగులుతుంది. చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు చెప్పే పాయింట్ ఒకటే, పేపర్ ఈజీగానే ఉంది, టైం సరిపోలేదు. ఏఎల్పి ఎగ్జామ్ రాసినప్పుడు కూడా అదే చెప్పారు, పేపర్ చాలా ఈజీగానే ఉంది కానీ క్వశ్చన్స్ చేయలేకపోయాము. అందుకని మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇటువంటి టెక్నిక్స్ నేర్చుకున్నారనుకో అసలు టైం సేవ్ చేయొచ్చు మీరు కూడా. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5y ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత? -1 అయితే ఏం కనుక్కోవాలి? ఎక్స్ స్క్వేర్ మైనస్ 5 వాల్యూ కనుక్కోవాలి. -1 హోల్ స్క్వేర్ -5. -1 పర్ ఈవెన్ పవర్ ఎంత అవుతుంది? ప్లస్ వాల్యూ వస్తుంది. 1 - 5 దట్ ఈజ్ ఈక్వల్ టు -4. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. సో చూశారు కదా, ఇవి ఆల్జిబ్రాలో అడిగిన క్వశ్చన్స్. నా ఎఫెక్ట్ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. తద్వారా ఎక్కువ మందికి రీచ్ అయితే ఇంకా మీకోసం వీడియోస్ తొందరగా చేయడానికి నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది. వీడియోస్ అందరూ ఎక్కువ మంది చూస్తున్నారు అనుకో, సో చాలామంది చూస్తున్నారు, కంపల్సరీగా వాళ్ళ కోసం వీడియో చేయాలనేది, ఎంత కష్టమైనా సరే వీడియో చేయాలనిపిస్తుంది. ఓకే, ఆ మోటివేషన్ నాకు మీరు ఇవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.